ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని యేసయ్య నామంలో మేమంతా కూడా నిరీక్షిస్తా ఉన్నాము. దినదినము కూడా ఆయన యొక్క కృపలో మీరందరూ కూడా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు కూడా అన్ని విషయాలు కూడా వర్ధిల్లుతున్నారు అని మేమంతా నమ్ముతా ఉన్నాం. మనం చూస్తే గతించిన వారముల నుంచి కూడా మనము ఒక సిరీస్ను మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథంలో ఉండేటువంటి 7 సంఘముల యొక్క సిరీస్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆల్రెడీ 4 కంప్లీట్. ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయితర గురించి మనం ధ్యానం చేసాం. గతించిన వీడియోలో తుయితర సంఘాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉండినప్పుడు యెజబెలు ఆత్మ గురించి మనం ధ్యానం చేసాము. అదేవిధంగా ఏలియా ఆత్మను గురించి మనము ధ్యానము చేస్తూ వచ్చాము. దాన్ని మనము ఎలా జయించాలి, ఏంటి, అది మన యొక్క కంట్రోల్లో ఎట్లా ఉండాలి, దాని యొక్క కంట్రోల్లో మనము వెళ్ళకుండా ఏంటి అని ఇదంతా కూడా మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున మరి ప్రత్యేకంగా నెక్స్ట్ చర్చ ఏంటి అని అంటే సార్దీ సంఘం గురించి మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. గనక పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం ఒకసారి చదువుకుందాం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగో వ్రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ రోజున మనము సార్దీ సంఘం గురించి మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాము. అయితే బిబ్లికల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళబోయే ముందల హిస్టారికల్ ఆస్పెక్ట్ గురించి మీ అందరితో కూడా ధ్యానం చేయాలి కొద్ది నిమిషాలని ఆశపడతా ఉన్నానండి. అయితే ఈ యొక్క సార్దీస్ ఏంటి అని అంటే, ఈ యొక్క సార్దీస్ నుంచి సార్దీస్ ఒక 30 మైళ్ళు ఎక్కడి నుంచి అంటే తుయితరాకి 30 మైళ్ళు ఉంటుంది. అంటే క్లోజ్లో ఒక 50 కిలోమీటర్స్ ఫ్రమ్ తుయితరా అని అనుకోవచ్చు. అయితే మనము దీన్ని పరిశుద్ధ గ్రంథం ప్రకారముగా సార్దీస్ అని అంటా ఉన్నాం. కానీ ప్రస్తుత దినాల్లో ఈ యొక్క టర్కీ దేశానికి వెస్ట్రన్ సైడ్ ఉంటుంది. అది ఏంటి అంటే ఒక చిన్న విలేజ్, అదేంటంటే సాట్ అని అంటారు. అయితే ఇది ఒక సార్దీస్ అనే ఒక ప్రాంతము ఒక జంక్షన్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఎట్లా అయితే జంక్షనో, ట్రైన్స్ అన్ని ఒక పాయింట్కి వచ్చి మళ్ళీ ఆ పాయింట్ నుంచి మళ్ళీ అనేక వేస్ గుండా ఎలా వెళ్తాయో అదే విధంగా ఈ యొక్క సార్దీస్ కూడా ఒక జంక్షన్. అంటే తుయితరా నుంచి రావచ్చు, స్ముర్నా నుంచి కూడా ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు నుంచి రావచ్చు. అదే విధంగా ఇప్పుడున్న ఇరాక్ దేశంలో సూసా అనే ఒక పట్టణం ఉంటుంది, ఆ యొక్క పట్టణం నుంచి కూడా ఈ యొక్క సార్దీస్కి రావచ్చు. ఫిలదెల్ఫియా నుంచి కూడా రావచ్చండి. అయితే ఇంకా అనేక ప్రాంతములు అంటే 4-5 వేస్ గుండా మనము సార్దీస్కి రావచ్చు. కాబట్టి దీని యొక్క జంక్షన్ అని మనము పిలవచ్చు. ఇప్పుడు 4 సైడ్స్ నుంచి లేదంటే 4 ప్రాంతముల నుంచి సార్దీస్కి వస్తూ ఉన్నారంటే ఒకే రకమైనటువంటి ప్రజలు రారు కదండి. అనేక రకాలైనటువంటి ప్రజలు వస్తూ ఉంటారు. వ్యాపార నిమిత్తం వస్తూ ఉంటారు, స్టేయింగ్ నిమిత్తం వస్తూ ఉంటారు. హోటల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇట్ ఈస్ ఎ డౌట్లెస్ వెల్దీ సిటీ అని మనం చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా సుసంపన్నమైనటువంటి ఒక ప్రాంతము అని మనము చెప్పుకుంటూ ఉండొచ్చు. అయితే ఇక్కడ ఈ యొక్క సార్దీస్ ప్రాంతంలోనే ఐడియల్ ట్రీ ఉంటుంది, సేమ్ యాజ్ ఇన్ స్ముర్నాలో మనము ధ్యానం చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక విగ్రహము లేదంటే ఒక దేవత ఏంటి అని అంటే సిబిలి. సేమ్ ఈ యొక్క సార్దీస్ ప్రాంతంలో కూడా సిబిలి అనే ఒక ఐడియల్ ట్రీని వీళ్ళు వర్షిప్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళ నమ్మకం ఏంటంటే సార్దీస్ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల యొక్క నమ్మకం ఏంటి అంటే ఈ యొక్క ఐడియల్ ట్రీ పట్ల ఏంటి అని అంటే ఈమె కూడా రిజరక్షన్ పొందింది, అంటే ఈమె కూడా పునరుద్ధానము పొందింది అని వారు ఆమెలో తమ యొక్క విశ్వాసాన్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉండేటువంటి వారు. అయితే ఈ యొక్క 1500 AD నుంచి 1700 AD ఏదైతే ఉందో దీనికంటూ ఒక పేరు, ఈ యొక్క టైం లైన్కి ఒక పేరు మనం పెట్టగలిగితే అదేంటి అంటే రిఫార్మేషన్ టైం. ఆ యొక్క ప్రాంతంలోనే ప్రొటెస్టాంటిజం అనేది
ఇంట్రడ్యూస్ చేయబడింది, పరిచయం చేయబడింది. ఎందుకు ప్రొటెస్టాంటిజం, వై ప్రొటెస్టాంటిజం అంటే ఆ యొక్క తిరుగుబాటుతనం దేని మీద, దేవుని మీదనా అంటే కాదు, లేదంటే దేవుని యొక్క వాక్యము మీదనా అంటే కాదు, కానీ అసత్య బోధల మీద, అసత్య సిద్ధాంతాల మీద, అంటే సంఘంలో చొరబడిన కొన్ని అసత్య సిద్ధాంతాల మీద, అసత్య బోధల మీద అనేది ఈ యొక్క ప్రొటెస్టాంటిజం అనేది జరగడం అనేది మనం చూస్తూ ఉంటాం సర్వసాధారణంగా ఈ యొక్క చరిత్రలోకి వెళ్తే. అయితే ఎందుకని అని అంటే మనం చూస్తే ఆ యొక్క కాలంలో ఏన్షియన్ టైమ్స్లో సార్దిస్లో ఉండేటువంటి ప్రజలకు వారి యొక్క చేతుల్లో పరిశుద్ధ గ్రంథము అనేది అందుబాటులో లేదు కనుక ఎవ్వరు వచ్చి ఏది చెప్తే అది వినేవారు, అది చేసేటువంటి వారు అనమాట. ఎటువంటి కూడా దాన్ని కనుక్కోవడం కానీ, లేదంటే ఇది అసలు కరెక్టా కాదా అని అన్వేషణ అనేది జరగకుండానే ఎవ్వరు వచ్చి ఏది చెప్తే అది వాళ్ళు చేస్తూ ఉండేటువంటి వారండి. అయితే ఆ కాలంలోనే దగ్గర దాదాపు 1500 సంవత్సరం వచ్చేసరికి ఈ యొక్క అసత్య బోధలు కావచ్చు, అసత్య సిద్ధాంతాలు కావచ్చు తారాస్థాయికి వచ్చేసాయి. అయితే ఎంతగా దుర్భరమైనటువంటి పరిస్థితి ఈ యొక్క సార్దిస్కి పట్టిందంటే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి అనేది పట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటే 3వ అధ్యాయంలో కొందరు మీలో, మీ యొక్క ప్రాంతంలో కొందరు తమ్మును తాము అపవిత్ర పరచుకొనని కొందరు ఉన్నారు నీలో, వాళ్ళు అర్హులు, వాళ్ళకి తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో పాటు సంచరిస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు సార్దిస్ సంఘానికి చెప్తా ఉన్నారు. అయితే ఆ కొందరు ఏంటి అని అంటే రిఫార్మేషన్ ఫాదర్స్ అని అంటారు. అంటే వాళ్ళు పగలు రాత్రి తేడా లేకుండా సంఘంలోకి సంస్కరణ తేవడానికి, అంటే బైబిల్ని బాగా అన్వేషిస్తూ సత్యాన్ని ఖచ్చితంగా ప్రజలలోకి తీసుకొని వెళ్ళాలి. అసలు పరిశుద్ధ గ్రంథంలో ఏముంది, అసలు ఏమి లేదు, ఏది ఖండిస్తుంది ఏంటి అని ప్రతి ఒక్కటి కూడా ధ్యానం చేసి ప్రజలకు వినిపించాలి అని కొంతమంది రిఫార్మేషన్ ఫాదర్స్, అంటే మార్టిన్ లూథర్ కింగ్ గారు కావచ్చు, జాన్ ఎరాస్మిస్ కావచ్చు, ఆల్డ్రిచ్ స్వింగ్లిన్ కావచ్చు, జాన్ నాక్స్ కావచ్చు, జాన్ కెల్విన్ కావచ్చు, ఇలా కొంతమంది వీళ్ళందరినీ కూడా ఏమంటారంటే రిఫార్మేషన్ ఫాదర్స్ అంటారు. మరి ప్రాముఖ్యంగా వీళ్ళందరికంటే ఎక్కువగా మార్టిన్ లూథర్ కింగ్ గారు చాలా అంటే చాలా ప్రయాసపడ్డారు ఆ యొక్క సమయంలో. అయితే వీళ్ళందరూ కూడా ఎంతగానో ప్రయాసపడి ప్రార్థనల ద్వారా, అదేవిధంగా వాక్యం ద్వారా ఎంతగానో కష్టపడి ప్రజలలోకి సత్యాన్ని తీసుకొని వెళ్ళాలి. ఈ యొక్క అసత్య సిద్ధాంతాలని కావచ్చు, అసత్య బోధల్ని కావచ్చు తొలగించాలి అనే ఒక దృక్పథంతో వాళ్ళు ఎంతగానో దేవునిలో తమ యొక్క టైంని ఇన్వెస్ట్ చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అయితే వారు చేసిన పనులు దేవునికి ఎంతో మహిమార్థమై ఉన్నాయి. ఎప్పుడు క్రీస్తు శకం 1500 సంవత్సరాల నుంచి 1700 సంవత్సరం వరకు. అదే విధంగా 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుకుందాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అయితే సంఘము అనేది సత్యానికి ఒక స్తంభముగా, ఒక ఆధారంగా ఉండాలి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. దీన్నే మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మనం ఏం చూస్తామంటే హౌస్ ఆఫ్ గాడ్ అని మనం చూస్తూ ఉంటాం. అంటే జీవము గల దేవుని యొక్క సంఘము ఒకవేళ గనక స్తంభాలు కదులుతూ ఉంటే ఆ యొక్క కట్టడం ఉండడానికి ఏమన్నా వీలుంటుందా, ఏమన్నా అవకాశం ఉంటుందా అండి? ఉండదు. కట్టడం అనేది పడిపోతే, ఒకవేళ ఆ యొక్క స్తంభాలు కదులుతూ ఉంటాయి. అయితే అదే విధముగా అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఏంటి అనంటే సత్యం అంటే ఏంటి, సత్యం అంటే ఎవరు అని మనం చూస్తే సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. అయితే సత్యం ఏంటి అనంటే మనము రోజు చదువుతున్న పరిశుద్ధ గ్రంథం ఏంటి? ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా పరిశుద్ధాత్ముడు మనలను సర్వ సత్యములోనికి నడిపించడానికి సమర్థత కలిగినటువంటి వాడు అని ప్రతి ఒక్కరం కూడా మనము నమ్మవలసిన వారమై ఉన్నాం. అయితే ఆ యొక్క సంవత్సరంలో, ఆ యొక్క 200 సంవత్సరములు, క్రీస్తు శకం 1500 నుంచి 1700 చూసుకుంటూ ఉండినట్లయితే ఎవ్వరు ఏది చెప్తే అది గ్రుడ్డిగా నమ్మేసి చేసేవాళ్ళు, వినేటువంటి వారు. ఎందుకు? ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఆ యొక్క సార్దిస్లో ఉండేటువంటి, నివసించేటువంటి ప్రజల చేతిలో ఉండకపోవటను బట్టి, అవైలబిలిటీ అనేది లేదు. దానిని బట్టి పోపులు ఏది చెప్తే అది చేసేవాళ్ళు, బిషప్లు ఏది చెప్తే అది గుడ్డిగా చేస్తూ ఉండేటువంటి వారు. అయితే ఈ యొక్క మార్టిన్ లూథర్ కింగ్ అనే ఆయన జర్మనీలో ఉండేటువంటి వీటెన్బర్గ్ టెంపుల్లో మెయిన్ డోర్ మీద 95 థీసెస్ని పిన్ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. హిస్టరీలోకి వెళ్తే గనక అదేంటంటే 95 సిద్ధాంతాలు కలిగినటువంటి ఒక పేపర్ని, అంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, కానీ
మనము చేయాల్సింది ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ క్లియర్గా ఆ యొక్క 95 థీసెస్లో క్లియర్ కట్గా ఆయన రాసి అక్కడ పిన్ చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనము హిస్టరీలోకి వెళ్తే మనం చూస్తూ ఉంటామండి. అయితే ఈ యొక్క రిఫార్మేషన్ టైం ఎగ్జాక్ట్గా ఏంటి, వాళ్ళు ఫార్మేషన్ ఎప్పుడు అని అంటే October 31, 1517 అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సార్దీస్ ప్రాంతము ఎప్పుడు నాటబడింది అని అంటే 12వ శతాబ్దంలో నాటబడింది. అయితే ఇదొక పెద్ద ప్రాంతమా అంటే పెద్ద ప్రాంతం ఏమీ కాదు, చిన్న ప్రాంతమే. అయినా సరే ఈ యొక్క సార్దీస్ ప్రాంతాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, ఎందుకు కోరుకున్నారు అని అంటే అదొక పెద్ద పర్వతము మీద ఒక కొండ పైన ఉండేటువంటి ఒక ప్రాంతం అండి. మనం చూస్తే ఫోర్ట్రెస్ అంటే ఏంటి అని అంటే ఒక పెద్ద కోట. ఆ కోట అడుగులు ఎంత అంటే 1500 అడుగుల ఎత్తు కలిగినటువంటి ఆ యొక్క కోటను వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు. ఆ యొక్క కోట పర్వతము మీద ఉండేసరికి అది ఎట్లా ఉంటుందంటే పర్పెండిక్యులర్ వాల్స్. ఎప్పుడైనా చరిత్రకారులు దీన్ని చూసినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే పర్పెండిక్యులర్ వాల్స్ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క పెద్ద కోట ఆ యొక్క కొండ మీద ఈ యొక్క ప్రాంతం ఉంది కాబట్టి వీళ్ళకి ఈ యొక్క ప్రాంతము ప్రజలకి చాలా అంటే చాలా అతిశయం ఉంటుంది. దేని బట్టి అంటే ప్రొటెక్షన్ బట్టి. అంటే శత్రువు ఒకవేళ వచ్చినా సరే కింద నుంచి పై దాకా ఆ యొక్క వాల్స్ అన్నిటినీ ఎక్కుకుంటూ ఆ యొక్క పెద్ద కోటకి వెళ్ళి ఆ యొక్క పట్టణపు ప్రజల్ని దాడి చేయాలంటే ఇది ఎంతగానో హయ్యర్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ వెళ్ళినా సరే వెళ్ళే లోపలే ఆ పై నుంచి సార్దీస్ ప్రజలు వీళ్ళని ఈజీగా ఓడించేయచ్చు. ఎందుకంటే ఆ యొక్క వాల్స్ అన్నీ కూడా ఆ యొక్క దారి చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్గా పర్పెండిక్యులర్ వాల్స్ కాబట్టి జయించడం అనేది అసాధ్యము. దానిని బట్టి వీళ్ళు ఎక్కువగా అతిశయిస్తూ ఉండేటువంటి వారు. సో దే హ్యాడ్ ఏ వెరీ గుడ్ ఫోర్ట్రెస్. చాలా పెద్ద కోట, గొప్ప ఘనమైనటువంటి ఎత్తు కలిగినటువంటి ఆ యొక్క కోటను బట్టి వాళ్ళకి ఖచ్చితంగా అతిశయిస్తూ ఉండేటువంటి వారు. మనం స్కూల్స్లో మనకి టీచర్స్ 2 వర్షన్స్గా చెప్తారు ఒక స్టోరీని. అదేంటి అంటే ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి ఒక అత్యాశ ఉంటుంది, ఒక భయంకరమైనటువంటి వ్యత్యాసమైనటువంటి ఒక ఆశ ఉంటుంది. అదేంటి అని అంటే నాకు బంగారం కావాలి, చూసిందల్లా బంగారం అవ్వాలి, ఏది పట్టుకుంటే అది బంగారం అవ్వాలి అని చెప్తా ఉంటారు. ఆ యొక్క ప్రాంతం ఏదో కాదండి, ఈ యొక్క సార్దీస్ ప్రాంతంలోనే ఆ యొక్క విషయం అంతా జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ ఒక నది ఉంటుంది, ఆ యొక్క సార్దీస్ ప్రాంతంలోనే ఒక నది ఉంటుంది. అదేంటి అని అంటే హెర్మస్ అనే ఒక నది. అది ఇప్పటికీ ఉంది, కాకపోతే చాలా మురికిగా ఉంటుంది. ఆ యొక్క రాజుకి, ఆ యొక్క సార్దీస్లో ఉండేటువంటి రాజుకి నేను ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది, చివరికి నా యొక్క కుమార్తెను పట్టుకున్నా సరే తను బంగారంగా అయిపోయిందని అప్పుడు తన యొక్క కళ్ళు తెరిచి నేను ఎంత దాకా అత్యాశకు లోనయ్యానా అని తనలో తాను పశ్చాత్తాపడి దానికి శాపానికి విరగొట్టడము, లేదంటే ఆ యొక్క దోషము నా మీద ఉండాలంటే ఆ యొక్క సార్దీస్లో కొంతమంది నువ్వు వెళ్ళి ఆ యొక్క రివర్లో ఆ యొక్క హెర్మస్ అనే యొక్క నదిలో కడుక్కుంటే ఆ యొక్క దోషము ఆ యొక్క శాపము పోతుందని చెప్పడం, వెళ్ళి అట్లానే చేస్తే అది పోయినా సరే ఈ యొక్క సార్దీస్ అనే యొక్క రాజు, ఆ యొక్క సార్దీస్ ప్రాంతంలో ఉండేటువంటి రాజుకి బంగారము మీద తన యొక్క మనసులో కావచ్చు, తన యొక్క హృదయంలో కావచ్చు ఆ యొక్క పిచ్చి దాని మీద అనేది పోలేదండి. దానిని బట్టి బంగారం ఎక్కడ దొరుకుతుందా ఏంటా అని చెప్పేసి మళ్ళీ ఆ యొక్క సార్దీస్ ప్రాంతంలోనే త్రవ్వడము. అక్కడి నుంచే సార్దీస్ అనేది ఇట్ ఈస్ ఏ రిచ్ అనమాట. ఎందుకు గొప్పది, దేనికి అని అంటే గోల్డ్ కావచ్చు, ప్రొటెక్షన్కి కావచ్చు, ఆ యొక్క ఫోర్ట్రెస్కి కావచ్చు, ఎంతగానో పర్పెండిక్యులర్ వాల్స్తో ఉండేటువంటి ఆ యొక్క కోట కావచ్చు, అదేవిధంగా ఆ యొక్క కాపుదల, శత్రువు రాలేనటువంటి, శత్రువుని ఓడించలేనటువంటి ఆ యొక్క గొప్ప ప్రాంతం అనేది మనము హిస్టరీలో మనం చూస్తూ ఉంటాం. బంగారాన్ని బట్టి కూడా మనము చూస్తూ ఉంటాం. అంటే వీరికి ఖచ్చితంగా అతిశయం ఉంటుంది, మాకు బంగారం ఉంది, మాకు కాపుదల ఉంది, శత్రువును మేము ఈజీగా ఓడించగలుగుతాము, శత్రువు మా మీద ఓడించడము అనేది అసాధ్యము, అదేవిధంగా మాకు ఒక పెద్ద కోట ఉంది అని అతిశయిస్తూ ఖచ్చితంగా ఉండేటువంటి వారే. కానీ కొంతకాలమైన తర్వాత ఏం జరిగింది అంటే సైరస్ ది గ్రేట్, ద ఎంపరర్, ఆయన తన యొక్క సైన్యాన్ని అంతా వెంటబెట్టుకొని ఈ యొక్క సార్దీస్ ప్రాంతాన్ని అంతా చుట్టుముట్టేశారు. అంటే వీళ్ళని దాటే లోపలికి వెళ్ళాలి, ఆ లోపల ఉండేటువంటి వారు వీళ్ళని దాటే బయటికి రావాలన్నమాట. మొత్తం చూస్తే వీళ్ళకి దారి అర్థం కాదు. ఈ యొక్క సైరస్ అనే ఒక ఎంపరర్కి అదేవిధంగా తన వెనకాల ఉన్న సైన్యానికి ఈ యొక్క సార్దీస్ ప్రాంతానికి పైకి ఎలా వెళ్ళాలి, అసలు దారి ఎటు ఏంటి అని చాలా ఈ యొక్క వాల్స్ అన్ని పర్పెండిక్యులర్గా ఉన్నాయి, ఏమీ అర్థం కావడం లేదు, ఎలా జయించాలి అని ఆ కిందనే అట్లానే ఉండి, కాకపోతే ఆ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా చుట్టుముట్టేసి ఉన్నారు సైన్యంతో సహా. వీళ్ళకి ఎటు వెళ్ళాలో ఏమీ అర్థం కాలేదు. సరిగ్గా అదే సమయానికి ఒక రాత్రి వేళ సార్దీస్లో ఉండేటువంటి ఒక సోల్జర్, అంటే ఒక సైనికుడు, కాపలా కాసేటువంటి ఆ యొక్క సైనికులకి ఆ యొక్క ఏన్షియంట్ టైమ్స్ లో పూర్వ దినాల్లో
హెల్మెట్ ఉంటుంది, తల మీద హెల్మెట్ ఉంటుంది. ఎప్పుడు కూడా కాపలా కాసేటువంటి ఆ యొక్క సైనికుడు తల మీద హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలి. లేదంటే వారి పైన ఒక అధికారి వచ్చి అసలు హెల్మెట్ లేకుండా ఎందుకున్నావు, ఎందుకు కాపలా కాస్తా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ఒకానొక సమయంలో ఆ యొక్క దీపం పట్టుకొని ఆ పై నుంచి ఆ యొక్క ప్రాంతం నుంచి ఊరిన ఆ యొక్క సోల్జర్ ఏంటి అంటే రాత్రిపూట దీపం పట్టుకొని కిందకు చూస్తాడు. కిందకు చూసేసరికి ఏమవుతుంది, తన తల మీద ఉన్న ఆ యొక్క హెల్మెట్ అనేది కింద పడిపోతుంది. సరే కింద పడిపోయింది వదిలేద్దామా అని అంటే తన పైన ఉన్న అధికారి ఒప్పుకోడు. తల మీద ఆ యొక్క హెల్మెట్ లేకుండా ఎందుకున్నావు, ఎందుకు కాపలా కాస్తున్నావు అని చెప్పేసి అడుగుతారు. కాబట్టి ఆ యొక్క సోల్జర్ ఏం చేస్తాడంటే ఆ యొక్క దీపం బుడ్డి పట్టుకొని జాగ్రత్తగా ఆ యొక్క మెట్లన్నీ దిగి చక్కగా కిందకు వచ్చి ఎక్కడైతే హెల్మెట్ పడిందో ఆ హెల్మెట్ తీసుకొని మళ్ళీ దీపం బుడ్డి పట్టుకొని మళ్ళీ అట్లానే ఆ యొక్క మళ్ళీ సార్దిస్లోకి వెళ్ళిపోతాడు. ఆ యొక్క సార్దిస్ చుట్టూ ఎవరు ఉన్నారు, సైరస్ ది గ్రేట్ ఎంపరర్ తన యొక్క సైన్యం ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ఆ లోపలికి వెళ్ళాలన్నా వారిని జయించాలన్నా సరే వీరికి ఏం కావాలి, దారి కావాలి. ఇప్పుడు ఆ సైనికుడు ఏం చేశాడు అంటే చక్కగా దీపం బుడ్డి పట్టుకొని మీరు ఇట్లా రావాలి, ఇట్లా వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళకి దారి చూపించడాన్ని బట్టి సైరస్కి అర్థమైంది అదేంటంటే ఓహో ఈ యొక్క సార్దిస్ లోపలికి వెళ్ళాలంటే ఆ యొక్క ప్రాంతాన్ని జయించాలంటే ఇట్లా వెళ్ళాలి, ఇట్లా రావాలి కాబట్టి అని చెప్పేసి తన దగ్గర ఉన్న యొక్క గ్రేట్ ఫోర్స్ని, గొప్ప సైన్యాన్ని అంతా కూడా ముందుకు పంపించి తను కూడా మంచిగా అలర్ట్గా ఉండి ఆ యొక్క ప్రాంతాన్ని ఓడించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇది ఒక సార్దిస్ ప్రాంతము చాలా గొప్ప ప్రాంతము, సుసంపన్నమైనటువంటి ప్రాంతము, బంగారంతో కూడినటువంటిది, పెద్ద కోట ఉంది, ఎంతగానో అతిశయిస్తూ ఉండేటువంటి ప్రజలు, అదే విధముగా ఎంతో కాపుదలతో కూడినటువంటి ప్రాంతము. అయినప్పటికీ మనం ఈ రోజున చూస్తున్న కరెన్సీ కాయిన్స్ కావచ్చు అదంతా కూడా ఎక్కడ అంటే ఈ యొక్క సార్దిస్ ప్రాంతంలోనే ఆ యొక్క కరెన్సీ అనేది స్టార్ట్ అయిందండి. అంటే వారికి అంత అత్యధికముగా రెండెంతలుగా కావచ్చు, నూరెంతలుగా కావచ్చు ఎక్కువగా బంగారం ఎక్కువ అయిపోయేసరికి ఆ యొక్క సార్దిస్ ప్రాంతంలో ఆ యొక్క బంగారాన్ని వాళ్ళు ఎలా కన్వర్ట్ చేశారు అని అంటే కాయిన్స్ కింద ఎక్స్చేంజ్ చేశారనమాట. వారి యొక్క కాయిన్స్ మీద ఒక బొమ్మలు ఉంటాయి. అదేంటి అని అంటే సింహము లేదంటే ఆ యొక్క దూడ, ఈ రెండు నోర్లు ఆ యొక్క కాయిన్స్ మీద, వారి యొక్క కాయిన్స్ మీద ఉండినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వారు ఆ యొక్క పట్టణాన్ని పోరాడటము, దోచుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క 549 BCలో సైరస్ ది గ్రేట్ అనే ఎంపరర్ సార్దిస్ ప్రాంతాన్ని ఓడించాడు, దాని మీద పోరాటం చేశాడు. అయితే 218 BCలో సేమ్ ఇంకా 300 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాకముందలే యాంటియోకస్ ది గ్రేట్ ఎంపరర్ మళ్ళీ తన యొక్క సైన్యాన్ని సార్దిస్ మీదకు తీసుకుని వస్తూ ఉంటాడండి. అయితే ఎలా వెళ్ళాలి ఏంటి అని ఈ యొక్క ఎంపరర్ కూడా చూస్తూ ఉంటే ఆ యొక్క సార్దిస్ ఏదైతే ప్రాంతం ఉందో ఆ యొక్క ప్రాంతము పైన వల్చర్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి, అంటే రాబందులు తిరుగుతూ ఉన్నాయి. వీరికి ఒకటి అర్థమైంది, రాబందులు తిరుగుతూ ఉన్నాయి అంటే క్రిందకి పైకి ఒక రాబందులు తిరుగుతూ ఉన్నాయి అంటే దాని అర్థము చచ్చిన శవాలు ఉన్నాయి అక్కడ. ఇంకా వారికి అర్థమైంది, ఓహో ఇక్కడ చచ్చిన శవాలు ఉన్నాయి కాబట్టి ఆర్మీ అనేది లేదు, ఆ యొక్క ప్రాంతం అనేది లేదు, కాబట్టి పీపుల్ అనేది లేదు, మనం ఈజీగా వెళ్ళి జయించవచ్చు అని చెప్పేసి వారికి అర్థమైంది. అయితే దీనిని బట్టి హిస్టారికన్స్, చరిత్రకారులు ఒక 2 వర్షన్స్గా చెప్తారు. అదేంటి అంటే సార్దిస్ని 2 సార్లుగా ఓడించడానికి గల కారణము, మొట్టమొదటి కారణం ఏంటి అని అంటే ఆ సైనికుడు చేసేటువంటి తప్పు వలన దీపం బుడ్డి పట్టుకొని ఆ యొక్క పైనుంచి కిందకి రావడం, హెల్మెట్ తీసుకొని మళ్ళీ పైకి రావడము, దాని ద్వారా సైరస్కి దారి చూపించడం బట్టి దాని మీద యుద్ధం ప్రకటించబడింది, ఓడించబడ్డారు సార్దిస్ ప్రాంతము. రెండవది ఏంటి అని అంటే ఫస్ట్ జరిగిన యుద్ధంలో ఆ యొక్క వాల్స్ అన్నిటికీ కూడా మనిషి వెళ్ళే అంత, మనిషి దూరే అంత క్రాక్స్ అనేవి వచ్చాయండి, పగుళ్ళు అనేవి వచ్చాయి. ఈ యొక్క సెకండ్ టైము ఈ యొక్క 218 BCలో యుద్ధము ప్రకటించినటువంటి యాంటియోకస్ ది గ్రేట్ అనే ఒక ఎంపరరు అదేవిధంగా అతని సైన్యము ఈ యొక్క సార్దిస్ని రెండవసారి ఎలా జయించారంటే సేమ్ అదే ఆ యొక్క వాల్స్లో, ఆ యొక్క గోడలకి కలిగినటువంటి ఆ యొక్క పగుళ్ళ, ఆ యొక్క క్రాక్స్లో వెళ్ళిపోయి ఆ యొక్క సార్దిస్ ప్రాంతాన్ని జయించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు సార్దిస్కి, బీ వాచ్ఫుల్, కనిపెట్టుకొని ఉండు, బలహీనమైన వాటిని నీవు బలపరచు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రాకారములను గూర్చి పరిశుద్ధ గ్రంథం చాలా అంటే చాలా స్పష్టంగా దిస్ ఈజ్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా కొన్ని గంటలు ప్రసంగించవచ్చు. చాలా అంటే చాలా ఆత్మీయ మర్మములు, ప్రాకారముల గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేసినా,
చదువుకున్న ప్రసంగించిన మనకి అర్థమవుతూ ఉంటుంది. ప్రాకారములు ఉంటేనే మన యొక్క జీవితానికి దీవెన, ప్రాకారములు ఉంటేనే మన యొక్క జీవితానికి క్షేమము, ప్రాకారములు ఉంటేనే మనము ప్రైవసీగా ఉండడానికి వీలు పడుతూ ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ మదర్ కిడ్స్ అంటే తల్లి తండ్రి బిడ్డలు ఉంటే గనక ఆ యొక్క కుటుంబానికి ఒక నియమం ఉండాలి, ఒక ప్రిన్సిపల్ ఉండాలి, ఒక డిసిప్లిన్ క్రమశిక్షణ అనేది ఉండాలి. బిడ్డలకి నువ్వు ఆడుకో లేదంటే నువ్వు ఏదైనా చేసుకో కానీ డూ ఇట్ విత్ లిమిట్ అని వాళ్ళకి చెప్పాలండి. ఒక హద్దు ఉంది, ఒక బౌండరీ సెట్ చేసి ఉంచాను, దాన్ని దాటి నువ్వు వెళ్ళకూడదు, దానికి మించి నువ్వు వెళ్ళకూడదు, దానికంటే లోపలే నువ్వు ఏదైనా చేసుకో అని చెప్పాలి. కానీ సాతానుడు ఏం చెప్తా ఉంటాడంటే బౌండరీస్ లేవు, ఏమీ లేవు, ఎటువంటి లిమిట్స్ లేవు, యూ కెన్ ఎంజాయ్ ఎ లాట్ అని చెప్తాను. నువ్వు ఎంత ఇదిగా కావాల్సి వస్తే అంత ఇదిగా నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, ఎటువంటి బౌండరీ సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి లిమిట్ నువ్వు సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రము అటువంటి బౌండరీస్ ఉంటేనే, ప్రాకారములు కలిగినటువంటి ఆ యొక్క జీవితము లేదంటే ఆ యొక్క హృదయం ఉంటేనే మనం ఎంతగానో ఆధ్యాత్మికంగా ఏది చేయాలి, ఏది చేయకూడదు, దేవునికి ఏది ఇష్టము, దేవునికి ఏది ఇష్టము కాదు అని మనకి అవగాహనతో మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అయితే దేవుడు మన యొక్క బాడీకి కొన్ని పార్ట్స్ ఎట్లా ఉంటాయంటే, కొన్ని శరీర భాగాలు ఎట్లా ఉంటాయంటే డోర్స్ లాగా ఉంటాయి, తలుపుల్లాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు, తర్వాత నోరు, ఇలా చెవులు, ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. అయితే మనం దేన్ని చూస్తూ ఉన్నాం, ఏది మాట్లాడుతూ ఉన్నాం, ఏది వింటా ఉన్నాము అని మనము ఒక్కసారి మనము జ్ఞాపకం ఉంచుకోవాలండి. అయితే సాతానుడు ప్రతి ఒక్క టెంప్టేషన్ని, ప్రతి ఒక్క శోధనను మన యొక్క మనస్సులోకి తీసుకొని వస్తాడు. కానీ దాన్ని అధిగమించేటువంటి శక్తి దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దానిని మనము ఆ యొక్క శోధన మీద మనము అప్లై చేయగలిగితే మనము ఖచ్చితంగా సాతానుడు పెట్టే ప్రతి ఒక్క శోధనని మనము జయించగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రోడ్డు మీద ఏదైనా పోస్టర్ ఉంటే 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకళ్ళు ఎలాంటి వారంటే ఆగి మరీ పని ఏమీ లేదన్నట్టు ఆ పోస్టర్నే చూస్తా గమనిస్తా చదువుకుంటూ ఉంటారు. రెండవ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎలాంటి వారంటే నాకు ఇప్పుడు పని ఉంది కాబట్టి ఇప్పుడు కాదు తర్వాత చూద్దాంలే అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మూడవ కేటగిరీ వాళ్ళు ఏంటంటే అసలు అంటించిన అసలు అక్కడ ఏముంది ఏంటి అనేది అస్సలు చూడకుండా వెళ్తారు. ఈ 3 కేటగిరీస్లో మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అని మీరు ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకోవాలండి. ఎందుకంటే దేవుడు చెప్తా ఉన్నారు, సాదిస్కి బీ వాచ్ఫుల్, కనిపెట్టుకొని ఉండు. నీ యొక్క జీవితంలోకి కావచ్చు, నీ ఇంటిలోనికి కావచ్చు, ఎవరు వెళ్తా ఉన్నారు, ఎవరు వస్తూ ఉన్నారు, ఎవరు నీ యొక్క స్నేహితులు, ఎవరితో నువ్వు స్నేహాన్ని పంచుకుంటా ఉన్నావు, ఎవరితో నువ్వు స్నేహ బంధము కలిగి ఉన్నావు. మనము తుయితారా సంఘంలో మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉండినప్పుడు యెజబెల్ గురించి మనం ధ్యానం చేసాం. యెజబెల్ ఒక కీడు చేసే వ్యక్తిగా, లేదు అనంటే హాని చేసే వ్యక్తిగా అయితే రాలేదండి. ఒక రాణిగా, ఒక బెస్ట్ ఫ్రెండ్గా, లేదంటే ఒక మేలుకరంగానే వచ్చింది. కానీ ఇజ్రాయెల్కి పరిపాలన చేయడానికి ఒక ఎనిమీగా అయితే రాలేదు. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నారు, నీ ఇంటిలోనికి కావచ్చు, నీ యొక్క జీవితంలోనికి ఎవరికి నువ్వు ద్వారాలు ఓపెన్ చేస్తా ఉన్నావు, బలహీనమైన వాటిని నీవు బలపరచు అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎలా ఉంది మీ యొక్క ప్రార్థన జీవితం, ఎలా ఉంది మీ యొక్క ఉపవాస ప్రార్థన జీవితము? ఎందుకంటే ఈ యొక్క ఉపవాస ప్రార్థన వలనే ఆ యొక్క డీమన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఇక్కడ అడుగుతా ఉన్నాడు, చివరిసారిగా మీరు ఉపవాసం ఉండి మీ యొక్క బలహీనమైన వాటిని బలపరుచుకున్నది ఎప్పుడు ఉపవాసముతో అని ఇక్కడ దేవుడు అడుగుతా ఉన్నాడు. వారికంటే పరిసయ్యుల కంటే అధికమైనటువంటి విశ్వాసముతో మనం ఉండాలి అని దేవుడు ఆశపడతా ఉన్నారు. అయితే ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్, వేర్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, వేర్ ఈజ్ యువర్ ఫాస్టింగ్ అని దేవుడు అడుగుతా ఉన్నారండి. ఎందుకంటే ఈ యొక్క వాక్యాన్ని మనము చదువుతూ ఉండినప్పుడు మన యొక్క జీవితములను దేవుని యొక్క హస్తములకు సమర్పించుకొని మన యొక్క జీవితములను ఈ యొక్క లోకములో పరిశుద్ధ గ్రంథం ప్రకారముగా, వాక్య ప్రకారముగా మనము నడవవలసిన వారమై ఉన్నాము అని ప్రతి ఒక్కరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అదే విధముగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం మరలా ఒకసారి చదివి వినిపించాలి అని ఆశపడతా ఉన్నాను. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. యేసుక్రీస్తు ప్రభువారు సార్దిస్ సంఘానికి ఇచ్చే ఒక పేరు ఏంటి అనంటే మృతమైనది, డెడ్ చర్చ్. దీనికి ఈ యొక్క సార్దిస్ అనే యొక్క సంఘానికి మనం ఒక పేరు పెట్టగలిగినట్లయితే ఏం పెట్టచ్చు అంటే మృతమైనటువంటి ఒక సంఘము, డెడ్ చర్చ్ అని అంటారు. అయితే
ఈ యొక్క లోకము ఆ యొక్క సార్దిస్ ప్రాంతానికి ఇచ్చేటువంటి పేరేంటో తెలుసా అండి? ఎలైవ్. సూపర్, చాలా బాగుంది. జీవముతో కూడినటువంటి ఒక ప్రాంతం అని ఈ యొక్క లోకము సార్దిస్ ప్రాంతాన్ని గురించి చెప్తుంది. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే, మృతమైన యొక్క పరిస్థితుల్లో నీ యొక్క ప్రాంతము సంఘము ఉంది అని యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ రోజున చాలామంది ఏం చెప్తా ఉంటారంటే వీఆర్ అలైవ్, మా చర్చ్ అలైవ్. కానీ వీ కెనాట్ కమ్ చర్చ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. మనము సంఘాలకి ఎంటర్టైన్మెంట్ కోసమో ఎంజాయ్మెంట్ కోసమో రాలేము. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ సబ్మిషన్, సాక్రిఫైస్, సరెండర్ ఫర్ లివింగ్ గాడ్. దేవుని యొక్క జీవాత్మ కలిగినటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవునికి మనము ఆ యొక్క స్థలము ఏంటి అనంటే పరిశుద్ధమైనటువంటి మందిరానికి వచ్చి మనల్ని మనము సమర్పించుకోవాలి, ఆయనకి లోబడాలి. మనము త్యాగపూరితముగా మనము ఆరాధన చేసే వరముగా ఇచ్చినటువంటి పరిశుద్ధ స్థలంలో మనము చేయవలసిన బద్దులమై ఉన్నాము అని మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే దేవుడు ఒక మాట చెప్తా ఉన్నారు, అదేంటి అనంటే నీవు జీవించువాడవై ఉండాలి అని యేసయ్య చెప్పాలనుకుంటున్నారు. కానీ ఈ యొక్క సంఘం ఏంటి అనంటే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఏంటంటే అది మృతమైపోయినా సరే లోకం దృష్టికి ఎలా ఉంది అనంటే జీవముతో కూడినటువంటి ఒక ప్రాంతముగా సంఘముగా ఉంది. అయితే ఈ రోజున చాలా మంది మేము అలైవ్, వీఆర్ అలైవ్, వీఆర్ సూపర్, వీఆర్ మ్యాసివ్, వీఆర్ బిగ్, వీఆర్ దిస్, వీఆర్ దట్ అని చెప్పి మేము ఇది అది మేము చాలా బాగున్నాము, చాలా జీవముతో కూడా ఉన్నాము, మేము చాలా గర్వముగా గొప్పగా ఉన్నాము అని చెప్పుకుంటూ ఉంటారండి. కానీ నెవర్ బూస్ట్ అప్ అవర్ సెల్స్. మన కోసము మనము గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ దేవుణ్ణి పేరు పెట్టనివ్వండి మనమేంటో. లేదంటే దేవుడు మనకి ఏ పేరు ఇవ్వాలనో దేవుణ్ణి డిసైడ్ చేయనివ్వాలి. ఎందుకంటే మనల్ని మనమే చెప్పేసుకుని మనల్ని మన గురించే మనము గొప్ప చేసుకోవాల్సిన వారమే ఉండకూడదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. అయితే ఎందుకంటే బయటకేమో ఒక పేరు, సార్దిస్ అనే ప్రాంతానికి బయటేమో ఒక పేరు, లోపల చూస్తే చచ్చినటువంటి ఒక పరిస్థితిని కలిగి ఉంది. ఎందుకు అని అంటే మనం చూడగలిగినట్లయితే ఎఫెసు సంఘంలో కావచ్చు, స్ముర్నా సంఘంలో కావచ్చు, పెర్గమాలో కావచ్చు, తుయితరాలో కూడా కావచ్చు, ఈ యొక్క 4 సంఘాల్లో కూడా ఎంతో పర్సిక్యూషన్, ఎంతో ట్రయల్స్, ఎంతో ఛాలెంజెస్, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. క్రైస్తవులు ఎంతగానో శోధనల గుండా, శ్రమల గుండా వెళ్ళారు. కానీ బట్ కమింగ్ టు సార్దిస్, ఈ యొక్క సార్దిస్ ప్రాంతానికి, యొక్క సార్దిస్ టైం లైన్కి వచ్చేసరికి క్రైస్తవులు ఎంత బ్లెస్డ్ పీపుల్ అంటే, ఎంత ఆశీర్వదించబడిన వారంటే ఆ యొక్క పర్సిక్యూషన్స్ ఏమీ లేవు, అటువంటి శోధనలు కానీ శ్రమలు కానీ ఏమీ లేవు. ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ఎందుకు అని అంటే రోమన్స్ కావచ్చు, రోమన్ ఎంపరర్స్ కావచ్చు, అందరూ కూడా క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారు. ఇంతకు ముందు అంటే అప్ టు తుయితర వరకు కూడా మనం చూడగలిగినట్లయితే మీరు క్రైస్తవులా అయితే మీకు జాబ్ లేదు, బిజినెస్ లేదు, మార్కెట్ ప్లేస్లో ఎంట్రీ లేదు, ట్రేడింగ్ చేసుకోవడానికి, బిజినెస్ చేసుకోవడానికి ఎటువంటి దాంట్లో కూడా మీరు ఉండడానికి వీల్లేదు, మేము రానివ్వము, మీకు ఎటువంటి కూడా అవకాశం లేదు, ప్రవేశం లేదు అంటూ ఉండేవారు. కానీ ఈ యొక్క సార్దిస్ ప్రాంతంలో నీవు క్రైస్తవుడు అయితేనే నీకు జాబు, నీవు క్రైస్తవుడు అయితేనే నీకు మార్కెట్ ప్లేస్లో ఎంట్రీ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే నువ్వు క్రైస్తవుడు అయితేనే. ఇప్పుడు చాలామంది ఎట్లా అయిపోయారంటే భక్తికి తమ యొక్క పేర్లను మార్చుకుంటున్నారు, కానీ తమ యొక్క అలవాట్లు కావచ్చు, లేదు అనంటే తమ యొక్క తీరు లేదంటే క్రియలు ఇంకా ప్రవర్తన ఏదైనా సరే అట్లానే ఉంటున్నాయండి. ఈ యొక్క సార్దిస్ ప్రాంతంలో మనం చూడగలిగినట్లయితే సేమ్ దే బ్రాడ్ దేర్ ఐడియాలజీస్ సేమ్ బ్యాక్ ఫ్రమ్ దోస్ రోమన్స్. ఈ యొక్క సార్దిస్లో ఉండేటువంటి ప్రజలు రోమన్స్ నుంచి ఆ యొక్క ఐడియాలజీస్ని అన్నీ కూడా మళ్ళీ బ్యాకప్ తెచ్చుకున్నారు. అది ఎట్లా అనంటే మీరు ఒకవేళ కనుక రోమన్స్ ఎలాంటి వారంటే ప్రతిరోజు ఏదో ఒక పార్టీ ఉండాలి, ఏదో ఒక ఫెస్టివల్ ఉండాలి, అటువంటి మైండ్ సెట్లో, అటువంటి జీవితంలో బ్రతికినటువంటి వారు ఒకేసారి క్రిస్టియన్లోకి వచ్చేసరికి వారి యొక్క మైండ్ సెట్ ఎట్లా అయిపోయిందంటే ఓకే క్రిస్టియన్ లైఫ్ అంటే బోరింగ్ లైఫ్, ఎటువంటి ఎంజాయ్మెంట్ లేదు, ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేదు అనే యొక్క స్థితిలోనికి వచ్చేసరి ఈ యొక్క సార్దిస్ ప్రాంతం ఆ యొక్క టైంలో ఎట్లా అయిపోయిందంటే ఒక కాంప్రమైజ్డ్ లైఫ్ జీవిస్తూ ఉండారు. ఎటువంటి రివైవల్ లేదు, ఎటువంటి ఉజ్జీవము కానీ, ఎటువంటి శక్తి కానీ, ఎటువంటి విశ్వాసము కానీ లేకుండా వారు మృతమైనటువంటి విధముగా దేవుని దృష్టిలో వాళ్ళు
బ్రతుకుతా ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఇంతకు ముందు వాళ్ళు ఏదైతే ఐడియాలిటీ, ఏదైతే దేవతలకు కావచ్చు, విగ్రహాలకు కావచ్చు బలి ఇచ్చి వాళ్ళని సేవించి ఆరాధిస్తున్నారో, ఇప్పుడు వీళ్ళు క్రిస్టియన్స్లో ఉన్నారు కాబట్టి, క్రిస్టియానిటీలో ఉన్నారు కాబట్టి సేమ్ అదే ఐడియాలిటీ వర్షిప్ చేసే ఒక రోజున, లేదంటే అదే సేవించేటువంటి ఆ యొక్క దేవత యొక్క రోజున, వర్షిప్ చేసేటువంటి రోజున ఆ యొక్క దేవత పేరు కాకుండా యేసుక్రీస్తు ప్రభువారి పేరు చెప్పడం, సేమ్ అదే ఐడియాలజీస్ని వాళ్ళు ఫాలో చేసుకుంటూ రావడం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే కాంప్రమైజ్ అయిపోయారు మొత్తం. జ్యూస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, రోమన్స్ కావచ్చు, ఈ యొక్క 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ చాలా కాంప్రమైజ్ అయిపోయి వీ ఆల్ ఆర్ బ్రదర్స్, మనమందరం కూడా ఒకటే, మనందరం కూడా సహోదరులము అనే ఒక లెక్కకు వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చారండి. అయితే ఆ యొక్క కన్వర్షన్స్ కూడా చాలా అంటే చాలా ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్. అంటే మనము అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్ మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథం గురించి మనం చూస్తే ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ని దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించడు. ఒక వ్యక్తి తన యొక్క హృదయంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను నమ్మి, ఆయనను ఎరిగి, ఆయన యందు విశ్వాసం ఉంచితేనే తదుపరి కార్యం ఏంటి అని అంటే సాల్వేషన్ అకంప్లిష్మెంట్ విల్ బి డన్. ఆ యొక్క రక్షణ కార్యము అనేది జరుగుతుంది. లేదు అనంటే లేదు. మనము చూడగలిగినట్లయితే ఇక్కడ పాపానికి జీతం ఏంటో మనకు తెలుసు. అదేంటి అనంటే మరణము. దేవుడు తన యొక్క యవ్వన రక్తాన్ని ఈ యొక్క లోకానికి వచ్చి ఒకేసారి నరజాతి కోసం ఆయన చిందించారు. పరిశుద్ధమైనటువంటి రక్తము, నిర్దోషమైనటువంటి రక్తము, నిష్కలంకమైనటువంటి రక్తాన్ని చిందించారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరైతే దేవుని యొక్క రక్తంలో కడగబడతారో వారు దేవునికి కుమార్తెలుగా, కుమారులుగా తీర్చబడతారు. అంటే 50 బిడ్డలుగా మనందరము కూడా తీర్చబడతాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి మనము. అంటే ఏంటి అంటే, సార్దీస్లో ఉండేటువంటి ప్రజలు లాగా పేరుకే క్రైస్తవులమా, లేదంటే నిజంగానే క్రైస్తవులు? ఎందుకంటే ఈ యొక్క సార్దీస్లో 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఫస్ట్ వన్ ఏంటి అనంటే చచ్చిపోయినటువంటి వారు, మృతమైనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వారు. రెండవది ఏంటి అంటే కోమా బ్యాచ్. మూడవది ఏంటి అంటే నమ్మకస్తులు. అసలు ఒక సంఘంలో ఇన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉండడం పాసిబిలిటీ ఉందా? అసలు ఛాన్స్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సార్దీస్ ప్రాంతము ఎంతో గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటి సుసంపన్నమైనటువంటి ఒక ప్రాంతము. బంగారంలో కావచ్చు, ఆ యొక్క రక్షణలో కావచ్చు, లేదు అని అంటే ఆ యొక్క కోటలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో వాటిని బట్టి, అంటే వారికి కలిగి ఉన్న దానిని బట్టి, ప్రతి దానిని బట్టి ఎంతగానో అతిశయిస్తూ ఉండేటువంటి ప్రజలు ఈ యొక్క సార్దీస్ ప్రజలు. ఎప్పుడైనా మనము చరిత్రలో చూస్తే, ఎప్పుడైతే శ్రమలు ఎక్కువగా ఉంటాయో, ఎప్పుడైతే ఎక్కువగా శోధనలు ఎక్కువగా ఎప్పుడైతే ఉంటాయో, ఎక్కువగా రివైవల్ మనం చూస్తాం, ఎక్కువ ఉజ్జీవాన్ని మనం చూస్తాం, ఎక్కువగా అధికంగా ఆత్మల పంట విస్తరణ మనము చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అసలు ఎటువంటి పవర్ లేదు, ఎటువంటి శక్తి, ఎటువంటి విశ్వాసము, ఎటువంటి ఒక ఉజ్జీవము లేనిదిగా ఉందండి. అయితే ఈ రోజున ఒక ప్రశ్న వేసుకోవాలి. అదేంటి అనంటే, అన్నీ బాగున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చామా, లేదంటే ఏమీ లేనటువంటి ఆ యొక్క లేమిలో మనము యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చామా అని మనము ప్రశ్న వేసుకోవాలి. చేతిలో ధనము, నోట్లో అధికారం ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చామా, లేదంటే ఏమీ లేదు, కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది, కన్నీళ్లలో లేదంటే ఉపద్రవములలో కొట్టుమిట్టాడుతున్న, సతమతం అయిపోతున్న జీవితములలో ఉండి మన జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో మనం యేసయ్య దగ్గరికి వచ్చామని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక ప్రశ్న అదేంటి అనంటే, క్రీస్తుతో ఒకవేళ గనక మనము జీవమై ఐక్యత కలిగి ఉంటే, మనము ఏదైతే దేంతో అయితే ఉన్నామో, మన జాబ్తో మనమున్నా, లేదంటే వివాహమై ఆ యొక్క పటిష్టమైనటువంటి కుటుంబం కావచ్చు, లేదంటే బిజినెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా క్రీస్తుతో జీవమై ఉంటే మనము కలిగి ఉన్న ప్రతిదీ కూడా జీవమై ఉంటుంది. ఒకవేళ గనక క్రీస్తుతో మనము ఐక్యత కలిగి లేకపోతే, లేదు అనంటే జీవముతో కలిగి మనము లేకపోతే, ఈ ఉన్నయన్నీ కూడా యేసు లేనివన్నీ కూడా సున్నానే అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలండి. యేసుక్రీస్తు ప్రభువారు సార్దీస్తో అంటా ఉన్నారు. అదేంటంటే, నిన్ను నీవు ఏమనుకుంటా ఉన్నావు అంటే జీవముతో ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు మృతమైనదిగా నువ్వు ఉన్నావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు చచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువారు సార్దీస్తో అంటున్నారు, నువ్వు చచ్చే పరిస్థితిలో, చచ్చినటువంటి పరిస్థితుల్లో, చచ్చినదిగా నీవు, మృతమైనటువంటిదిగా నీవు ఉన్నావు. కోమాలో ఉన్నవారు ఎట్లా ఉంటారంటే, కాళ్ళు కానీ లేదంటే చేతులు కానీ అసలు అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటారు. వాళ్ళకి ఏమి స్పృహ అంటూ ఏమీ లేదు. జీవాత్మ మళ్ళీ వారిలో ప్రవేశిస్తే కానీ, దేవుడు వారిలో ఆ యొక్క జీవాత్మను అనుగ్రహిస్తేనే కానీ వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు లైఫ్
అని మనందరికీ కూడా అర్థమవుతూ ఉంటుంది. ఈ యొక్క సార్దీస్లో ఉండేటువంటి ప్రజలకి ఎంత అతిశయము అని అంటే వాళ్ళు రెప్యుటేషన్ మీద బ్రతుకుతూ ఉండేవారు. అయితే ఈ రోజున కూడా చాలామంది సో మెనీ బిలీవర్స్ ట్రయింగ్ టు లివ్ ఆన్ దేర్ రెప్యుటేషన్స్, వారి యొక్క రెప్యుటేషన్స్ మీద బ్రతకాలి అని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటున్నారండి. కానీ యేసయ్య చెప్తా ఉన్నారు క్లియర్ కట్గా, అదేంటంటే రెప్యుటేషన్ ఈజ్ నాట్ ద కీ ఫర్ యువర్ లైఫ్స్. మన జీవితాలకి రెప్యుటేషన్ అనేది కీ కాదు. ఎందుకంటే వారికి సార్దీస్ ప్రజలకి బంగారం ఉంది, ప్రొటెక్షన్ ఉంది, అదే విధముగా ఆ యొక్క కోట అన్నీ ఉన్నాయి, అతిశయిస్తూ ఉంటున్నారు. వాళ్ళకి ఇంకా అదే, మనం చచ్చిపోయిన వాటితో పాటే ఉంటాము, బ్రతికిన వాటితో పాటే ఉంటాము అని అనుకుంటున్నారు. కానీ దేవుడు అవన్నీ కాదు కానీ చూసేది మీకు ఎంత పరువు ప్రతిష్టలు ఉన్నాయి, మీకు ఎంత పేరుంది, ఎంత ధనవంతులు, ఎంత బంగారం ఉంది, మీకు ఎన్ని ఆస్తులు లేదంటే గృహాలు ఎన్ని ఉన్నాయి అని చూడడు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేవుడు చూసేది కేవలం ఒకే ఒకటండి. అదేంటి అని అంటే ఫ్రూట్, ఫలము. మన యొక్క జీవితము ఎంత ఫలభరితమైనటువంటి విధముగా ఉంది అనేది మాత్రమే మనది చూస్తూ ఉంటాడు దేవుడు. ఈ రోజున ఒక ప్రశ్న వేసుకోవాలి. మనము సార్దీస్ని మనం ధ్యానం చేసుకుంటున్న వాళ్ళం, మనం ఒక జ్ఞాపకం ఉంచుకోవాలి, ఒకటి ప్రశ్న వేసుకోవాలి. అదేంటంటే మనము క్రీస్తుతో కలిసి జీవముతో కలిగి ఉన్నామా, జీవము కలిగి ఉన్నామా క్రీస్తుతో, మనము విశ్వాసముతో ఉన్నామా. దేవుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫలము మాత్రమే చూస్తాడండి. ఫలం అంటే ఏంటి? క్యారెక్టర్. మనము అకార్డింగ్ టు గలీషియన్స్ చాప్టర్ 5:22లో ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్స్ లిస్ట్ మనం చూస్తూ ఉంటాం. అందులో ఏంటి అని అంటే ఫస్ట్ ప్రేమ. ఆ యొక్క ప్రేమను కలిగి మనము జీవిస్తూ ఉన్నామా లేదా? కొంతమంది ఎట్లా అంటే ఆ యొక్క ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్స్ ఏమి ఉండవు వారి యొక్క జీవితంలో, ప్రేమ, మంచితనము, దయాళుత్వము, ఇవన్నీ, ఆశ నిగ్రహం, ఇవన్నీ ఏమీ ఉండకుండా, కానీ దే కాల్ దెమ్సెల్వ్స్ యాజ్ ద బిలీవర్స్ ఆర్ క్రిస్టియన్స్ అనమాట. వాళ్ళుగానే ఎట్లా నమ్ముకుంటారు, మేము క్రిస్టియన్స్, మేము విశ్వాసులము అని చెప్తా ఉంటారు. ఈ రోజున దేవుడు అడుగుతా ఉన్నాడు, దేని విషయము నువ్వు చేసిన ప్రార్థనకు నేను జవాబు ఇవ్వాలి? నీ యొక్క జీవితంలో నేను ఎందుకు కార్యం చేయాలి? నీ యొక్క జీవితంలో లేదంటే నీ యొక్క కుటుంబము ఎందుకు నేను పటిష్టంగా నేను కట్టాలి? నీ యొక్క కుటుంబము ఎందుకు స్థిరంగా ఉండాలి అని ఆశపడతా ఉన్నావు అని దేవుడు అడుగుతూ ఉన్నాడండి. మనము ఫలిస్తామా, మనము ఎదుగుతామా? దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేస్తాడు. మన యొక్క కుటుంబాన్ని మంచిగా ఆధ్యాత్మిక రీతిలో కడతాడు. అదేవిధంగా మన యొక్క జీవితంలో మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థనకి ఆయన జవాబును అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. అయితే సార్దీస్లో 3 types ఆఫ్ పీపుల్ ఉన్నారు అని మనం జ్ఞాపకం ఉంచుకున్నాం కదండి ఇందాక ధ్యానం చేసిన రీతిగా. మొట్టమొదటిది ఏంటి అని అంటే చనిపోయిన, అంటే మృతమైనటువంటి వారు ఉన్నారు. రెండవది కోమా బ్యాచ్. మూడవది నమ్మకస్తులు. వీరు అన్కాంప్రమైజ్డ్ లైఫ్ వాళ్ళు జీవించరు. అంటే వారికి ఏమాత్రము కూడా మురికి అంటలేదు. వాళ్ళు అర్హులు. దేనికి? తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో పాటు జయించిన వారే సంచరించడానికి వాళ్ళు అర్హులు అని. అయితే దే హ్యావ్ నాట్ కాంప్రమైజ్డ్ దే వే ఆఫ్ దేర్ లివింగ్ కావచ్చు, దేర్ స్టాండర్డ్స్ కావచ్చు. ప్రతి ఒక్క విషయంలో కూడా నేను రాను, నేను చెయ్యను, నేను ఉండను, ఇలాంటి విషయంలోనే, అంటే క్రీస్తుతో కలిసి జీవమై ఉన్నారు కాబట్టి వారు అన్కాంప్రమైజ్డ్ లైఫ్ వాళ్ళు జీవించగలిగారు, కాంప్రమైజ్డ్ లైఫ్ జీవించకుండా. అయితే ఈ యొక్క ప్రాంతంలో అటిమస్ అనే ఒక టెంపుల్ ఉంది. అది రూయిన్స్లోనే, ఆ యొక్క శిథిలాల్లోనే ఆ యొక్క సెనగోగో టెంపుల్, అంటే యూదులు వర్షిప్ చేసేటువంటి యొక్క స్థలం. జిమ్నాయిజం కూడా ఆ యొక్క సార్దీస్లో ఉందండి. మనం అనుకోవచ్చు జిమ్నాయిజం అంటున్నారు కాబట్టి హెల్త్ ఫిట్నెస్ గురించో లేదంటే మజిల్ ఫిట్నెస్ ఆ యొక్క జిమ్నాయిజం అనుకుంటారేమో. అలాంటి జిమ్నాయిజం కాదు. ఆ జిమ్నాయిజం ఏంటి అంటే సార్దీస్లో ఉండేటువంటి ప్రజలకి నేక్డ్గా, అంటే నగ్నంగా తిరగడం అనమాట. ఆ యొక్క ప్రాంతంలో వాళ్ళు పిలుచుకునేటువంటి పేరు నగ్నంగా తిరగడం అనే దానికి పేరు ఏంటంటే వాళ్ళు పెట్టుకున్నది జిమ్నాయిజం. దాని వెనకాలే ఒక బాత్ హౌస్ ఉంటుంది. అంటే కోల్డ్ తర్వాత హాట్ స్టీమ్స్తో కలిగినటువంటి బాత్ టాయిలెట్స్ ఉంటాయి. అంటే ఏంటి అని అంటే దాన్నే వారు కామన్ టాయిలెట్స్గా అనుకుంటూ ఉండేటువంటి వారు. ఆ యొక్క బాత్ టాయిలెట్స్లోనే కూర్చొని పెద్ద పెద్ద అధికారులు కావచ్చు, ఎంపరర్స్ కావచ్చు, రోమన్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా సరే అక్కడే కూర్చొని మీటింగ్లని, డేటింగ్లని అక్కడే కూర్చొని అన్ని సంభాషించుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఉండేటువంటి వారు. ఆ యొక్క సార్దీస్ ఎంత వర్స్ట్ కల్చర్ని తీసుకొని వచ్చిందంటే ఆ యొక్క టాయిలెట్స్లో కూర్చొని అన్ని మీటింగ్లు కావచ్చు, డేటింగ్లు కావచ్చు, అన్ని మాట్లాడుకోవడం, డిస్కస్ చేసుకోవడము, సంభాషించుకోవడం అంటూ అంతా కూడా అక్కడే జరిగేది. ఎంతో వర్స్ట్ కల్చర్ని వాళ్ళు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వేశ్య గృహాలను కూడా వాళ్ళు ఎంతగానో చాలా ఇంట్రెస్ట్గా, ఆసక్తితో నడిపించేటువంటి ఆ యొక్క ప్లాట్ఫామ్ మీదనే వాళ్ళు దేవాలయం కట్టడం. అంటే ఇంకా ఎటువంటి డిఫరెన్స్ అనేది ఏమీ లేదు. మీదంతా మాది, మాదంతా మీది. మీ దగ్గరికి ఏమన్నా
ఫెస్టివల్స్ కావచ్చు, లేదంటే ఏదన్నా ఐడియాల్ట్రీని ఏమన్నా వర్షిప్ చేయాలంటే మేము మీ దగ్గరికి వస్తాము, మీరు మా దగ్గరికి రండి, వీ ఆల్ ఆర్ బ్రదర్స్, వీ ఆల్ ఆర్ సేమ్ అని చెప్పేసి వాళ్ళు మీదంతా మాది మాదంతా మీది అని చెప్పేసి ఒక సైడ్నేమో ఒక దేవతా స్తంభం ఉంటే దాని ప్రక్కనే ఏం చేశారంటే సార్దీస్లో ఉండేటువంటి ప్రజలు ఆలయాన్ని కట్టారు. ఫస్ట్లో స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్లో ఆర్కియాలజిస్టులకి ఇది అసలు ఏం అర్థం కాలేదు. ఆఫ్టర్వర్డ్స్ దే కుడ్ మేక్ అండర్స్టాండ్ ఏంటంటే ఓకే అసలు ఈ లోకంలో ఈ సార్దీస్ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు ఎంత ఇదిగా కాంప్రమైజ్డ్ అయిపోయారు అంటే జ్యూస్ అని లేదు, క్రిస్టియన్స్ అని లేదు, రోమన్స్ అనేది ఏం లేదు, వీళ్ళందరూ కూడా ఒక సహోదరులుగా ట్రీట్ చేసుకుంటూ మేమంతా ఒకటే అని కాంప్రమైజ్డ్గా ఉండి రూయిన్స్ అన్నీ కూడా పక్కనే ఉంటాయి, శిథిలాలన్నీ కూడా ప్రక్కనే ఉంటాయి. క్రిస్టియన్స్కి పక్కన జ్యూస్ పక్కన రోమన్స్, అంటే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకోవడం, అందరూ కలిసి చేయడం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం చరిత్రలో సర్వసాధారణంగా. అయితే టుడే అంటే ఈ రోజున మనము కాంప్రమైజ్డ్ లైఫ్ జీవిస్తూ ఉన్నామా, అన్కాంప్రమైజ్డ్ లైఫ్ జీవిస్తూ ఉన్నామా? దేవుడు కోరుకుంటుంది ఒకటే అండి, కాన్సక్రేటెడ్ లైఫ్ అంటే ప్రత్యేకించబడినటువంటి జీవితము. అయితే సాల్వేషన్ అనేది ఏంటి? రక్షణ కార్యము, రక్షణ అనేది అందరికీ ఫ్రీయే, కానీ బట్ కమింగ్ టు డెలివరెన్స్ ఇట్ ఈస్ ఎ పాత్ దట్ వీ నీడ్ టు వాక్ టు రిసీవ్ ఇట్. మనము ఎప్పుడైనా సరే మనము స్టార్టెడ్ విత్ ప్రైస్, ఆ యొక్క ప్రైస్ ఏంటి అని అంటే కాన్సక్రేటెడ్ లైఫ్ అంటే ప్రత్యేకించబడినటువంటి జీవితం. ఎప్పుడైనా ఎవరైనా ఒక మనిషి, ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వెళ్ళి ప్రత్యేకించబడినటువంటి జీవితము కలిగి పశ్చాత్తాపంతో కూడినటువంటి జీవితము కలిగి మనము జీవించాలి. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, ఫ్రమ్ వేర్ యూ కేమ్, అసలు ఎక్కడి నుంచి వచ్చావు అనేది నీవు జ్ఞాపకం చేసుకో, తర్వాత రిపెంట్ అవ్వు. మనము రిపెంటెన్స్ అంటే మనకు తెలుసు, రిపెంటెన్స్ అంటే ఏంటంటే టర్నింగ్ అరౌండ్. అయితే ఆ యొక్క మళ్ళీ యూటర్న్ తీసుకునే ముందల నువ్వేం చేయాలంటే రిమెంబర్, నీ యొక్క పరిస్థితిని కావచ్చు, నీ యొక్క స్థితిగతులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నీవు జ్ఞాపకం చేసుకో అని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నారండి. అయితే ఈ యొక్క రిపెంటెన్స్కి ఏమైనా లింక్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. నేను దొంగలాగా వస్తాను అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అంటే దాక్కొని వస్తారనా? పోనీ ఒకవేళ దాక్కొని వచ్చినా నేను అనుకోని ఘడియలో, నీకు తెలియనటువంటి ఘడియలో నేను వస్తాను. ఎందుకంటే అప్పటికే సార్దీస్కి 2 సార్లు వార్నింగ్ అయిపోయింది. అదేంటంటే బీ వాచ్ఫుల్, జాగ్రత్తగా ఉండు, కనిపెట్టుకొని ఉండు, మెలకు కలిగి ఉండు అని యేసుక్రీస్తు ప్రభువారు సార్దీస్ సంఘానికి తెలియజేస్తూ ఉన్నారండి. ఎందుకంటే అప్పటికే 2 సార్లు యుద్ధం ఆ యొక్క సార్దీస్ ప్రాంతం మీద ప్రకటించబడింది. అదేవిధంగా పోరాటం జరిగింది, ఓడించబడింది. అయినా సరే వాళ్ళకి అటువంటి పాఠాలు నేర్చుకున్నారా లేదా, లేదంటే బుద్ధి తెచ్చుకున్నారా లేదా అని అంటే ఏమీ లేదు. కానీ 2వసారి కూడా దెబ్బతినే ముందర కూడా అదే విధమైనటువంటి అత్యధికమైనటువంటి అతిశయంతో ఉన్నారు. కాబట్టి యాంటియోకస్ ది గ్రేట్ అనే ఒక ఎంపరర్ కూడా వచ్చి దాన్ని ఓడించడం అనేది జరుగుతూ ఉంది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎవరి స్థితికి తగినటువంటి చాలినటువంటి దేవుడు, అంటే మన యొక్క స్థితికి చాలినటువంటి దేవుడు, గొప్ప దేవుడు. ఒకవేళ దేవుడు మనతో మాట్లాడుతున్నా మన యొక్క స్థితికి తగినట్టుగా దేవుడు మాట్లాడుతూ ఉంటారండి. ఇక్కడ సార్దీస్ సంఘంతో చెప్తా ఉన్నారు, గతించిన అంటే పాస్ట్లో జీవితం గతించిన విధంగా మనం చూసుకుంటూ ఉండినట్లయితే సార్దీస్తో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇంతకు ముందు కూడా మీ యొక్క రెప్యుటేషన్ని ఆధారము చేసుకొని పరువు, ప్రఖ్యాతులు, బంగారం అని ఆ యొక్క కోటను నిర్మాణం చేసుకున్నారు. ఆ యొక్క కోటను బట్టి, అదే విధముగా ఆ యొక్క కాపుదలను బట్టి, ఆ యొక్క రక్షణను బట్టి అతిశయిస్తూ జీవిస్తూ ఉన్నారు, ముందుకు వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తే గనక కుదరని పని. ఎందుకు అని అంటే మా యొక్క రెప్యుటేషన్ ఇది, మా అమ్మమ్మ ఇంతకు ముందు అట్లా, మా అమ్మ ఇట్లా, మా నాన్నగారు ఇట్లా అని చెప్పేసి వ్యక్తుల మీద చూపించి వారిని బట్టి అతిశయించి మనం జీవించడానికి వీలు లేదు. కానీ కేవలము ప్రభువును బట్టి మాత్రమే మనము జీవింపబద్ధులమై ఉన్నాము అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, స్టాండ్ విత్ స్టెబిలిటీ, నిలకడగా నిలబడు. దేని మీద అంటే స్థిరత్వము కలిగి నిలబడు. విశ్వాసం అనే యొక్క బండ మీద, యొక్క పునాది మీద నీవు స్థిరంగా నిలబడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అదే విధముగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.
ఇక్కడ సార్దిస్ అంటే ఏంటి అని అంటే మీనింగ్ రెమినెంట్ అంటే మిగిలింది. సార్దిస్లో మనం చూడగలిగినట్లయితే ఒక్క మంచి కార్యము కానీ ఒక్క మేలు కార్యము కానీ మనకు కనబడతలేదు కదండి. దేవుడు సార్దిస్తో చెప్తూ ఉండినప్పుడు ఎంతసేపు వార్నింగ్ ఇస్తా, బీ వాచ్ఫుల్, జాగరూకుడుగా ఉండు, కనిపెట్టు, మిగిలిన వాటిని బలపరచు, బలహీనమైన వాటిని నువ్వు బలపరచు అని సార్దిస్కి రిమైండ్ చేస్తా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సార్దిస్ సంఘంతో చెప్తా ఉంటా. సార్దిస్ అంటే వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ఏన్షియంట్ టైమ్స్. పూర్వ యొక్క రోజుల్లో సార్దిస్ ఒక గొప్ప ప్రాంతము అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సార్దిస్లో ఏంటి ఒక ఫేమస్ అని అంటే కార్పెట్స్ అనమాట. ఆ యొక్క సార్దిస్లో ఉండేటువంటి కార్పెట్స్ ఎంతో ఘనమైనటువంటి విధముగా, ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి విధముగా వరల్డ్ వైడ్గా, అంటే ఆ యొక్క సార్దిస్లో నుంచి ఆ యొక్క కార్పెట్స్, టర్కీ కార్పెట్స్ అంటారు, క్వాలిటీ చాలా బాగుంటుంది. అయితే అక్కడి నుంచే సార్దిస్లో ఉండేటువంటి ఆ యొక్క ప్రాంతంలో నుంచి ఆ యొక్క కార్పెట్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్టింగ్ అనేది చేయబడుతూ ఉండేదన్నమాట. అసలు ఈ యొక్క సార్దిస్ గురించి అయినా లేదంటే ఆ యొక్క సార్దిస్లో ఉండేటువంటి రాజు గురించి అయినా మాట్లాడుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే అక్కడ గోల్డ్ మైనింగ్ ఉంది, ప్రొటెక్షన్ ఉంది, ఫోర్ట్రెస్ ఉంది, అంటే కోట ఉంది, రక్షణ కాపుదలతో కూడినటువంటి ప్రాంతము, ఏ ఒక్క శత్రువు కూడా జయించలేనటువంటి ప్రాంతముగా ఉంది. ఆ యొక్క సార్దిస్ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఎక్కడ త్రవ్వినా గోల్డ్ మైనింగ్ ను బట్టి, తర్వాత వాళ్ళ యొక్క కోటను బట్టి, వాళ్ళ యొక్క రక్షణ కాపుదలను బట్టి వాళ్ళు ఎంతసేపు అతిశయిస్తూ ఉండేటువంటి వారు. కాబట్టి ఆ యొక్క సార్దిస్ అనే ప్రాంతం గురించి అనేక విధములుగా అనేక ప్రజలు కథలుగా చెప్పుకుంటూ ఉండేవారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క సార్దిస్ అనే ప్రాంతాన్ని రాయల్ రోడ్స్ అయినటువంటి పర్షియా ఎప్పుడైతే స్వతంత్రించుకుందో ఆ యొక్క రోడ్స్ అన్నిటిని కూడా సార్దిస్లో కూడా వేయడం, నిర్మాణం చేయడం అనేది జరిగిందండి. ప్రస్తుతం కూడా సార్దిస్లో ఉన్న రోడ్స్ ని మనము చూడగలుగుతూ ఉంటాం. సార్దిస్లో వారు మొక్కే ఒక ఐడియల్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పర్గమ సంఘం గురించి మనం ధ్యానం చేస్తూ ఉండినప్పుడు అక్కడ అథీనా అనే యొక్క ఐడియాలరీని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ యొక్క అథీనానే ఈ యొక్క సార్దిస్ టైం లైన్కి వచ్చేసరికి వారు ఏమని పేరు పెట్టుకుంటా ఉన్నారంటే అర్టిమస్ అనే యొక్క ఐడియాలరీని వాళ్ళు వర్షిప్ చేస్తూ ఉండేటువంటి వారు. ఆ యొక్క దేవతను వాళ్ళు ఆరాధన చేస్తూ ఉండేటువంటి క్రైస్తవుడు లేదంటే క్రైస్తవులు అనే యొక్క పేరు మాత్రమే సార్దిస్ అయినటువంటి మీ యొక్క ప్రాంతానికి క్రైస్తవులు, క్రైస్తవుడు, క్రైస్తవురాలు అనే యొక్క పేర్లు మాత్రమే పెట్టుకున్నారు. కానీ యు ఆర్ డెడ్, మీరు మృతమైనటువంటి వారు, మృతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందండి. అదే విధముగా అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుకుందాం. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొక్కయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా క్రైస్తవులు, ఆయన యొక్క శిష్యులు, అపోస్తులుగా పిలువబడుతున్న ఆయన యొక్క శిష్యులు క్రైస్తవులు అని పిలువబడ్డారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. క్రైస్తవులు అంటే క్రీస్తును వెంబడించేటువంటి వారు అని కనుగొనబడ్డారు అనేక ప్రజల చేత క్రైస్తవులు అని. అదే విధముగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుకుందాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. చచ్చిపోయిన వారిని లేదంటే మృతమైనటువంటి వారిని మళ్ళీ తిరిగి వారిలో జీవాత్మను అనుగ్రహించడానికి కావచ్చు, వారిని జీవముతో కూడినటువంటి వారిగా నిలబెడటానికి కావచ్చు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు సమర్థులైతే ఈ యొక్క సార్దిస్ సంఘం ఎలాంటిదంటే పైకంతా కూడా జీవముతో కూడినదై లోపలంతా కూడా మృతమైనటువంటి విధముగా, అంటే అది మృతమైనదే కానీ జీవముతో ఉన్నాము, జీవముతో పాటు కూడా మేము బ్రతుకుతా ఉన్నాము అని చెప్పుకుంటా ఉన్నారండి. ఎంత నిరుత్సాహకరమైనటువంటి విషయము. అయితే దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు, మీరు ఇంకా ఎంతకాలము చచ్చినటువంటి స్థితిలో ఉంటారు, అంటే మృతమైనటువంటి స్థితిలో ఉంటారు. ఇంకా నీలో ఏదో కొంచెమే భక్తి, నీలో ఏదో కొంచెమే పేరు ఉంది, నీలో ఏదో కొంచెమే నా కొరకు జీవించాలి అనే ఆశ ఉంది అంతే. కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కొంచెం కొంచెం కాదు కానీ మీ యొక్క బెస్ట్, అంటే శక్తి లోపము లేకుండా ఏ పని చేసినా ఆధ్యాత్మికంగా మీరు శక్తి లోపము లేకుండా చెయ్యాలి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సార్దిస్ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు.
దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నారు సార్దిస్తో, బీ వాచ్ఫుల్, బలహీనమైన వాటిని బలపరచు, జాగరూకుడువై ఉండు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సార్దిస్తో చెప్తా ఉన్నారండి. అదే విధముగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చదువుకుందాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడువై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము, జాగరూకుడువై ఉండుము అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారండి. అయితే జాగరూకుడువై ఉండి బలహీనమైన వాటిని బలపరచు, మిగిలిన దానిని నీవు సంపూర్తి చెయ్యి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. మన యొక్క జీవితంలో బలహీనమైనవి ఏంటో మనకి తెలుసు, మిగిలిపోయి ఇంకా పెండింగ్లో ఉన్నవి ఏంటో మనకు తెలుసు. దానిని బట్టి దేవుని నామము పేరట దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ఆ యొక్క ఆత్మతో కూడినటువంటి ఒక ఆధ్యాత్మిక జీవితంతో ఆ యొక్క బలహీనమైన వాటిని అన్నిటిని కూడా మనము బలపరుచుకోవాలి. మన యొక్క కుటుంబంలో ఏమన్నా మిగిలిపోయింది ఏమన్నా ఉందా అంటే విశ్వాసములో కావచ్చు, ప్రేమలో కావచ్చు, దేవుని యొక్క ఆధ్యాత్మిక విషయాల్లో ఇంకా ఏదైనా సరే శ్రేష్టమైనటువంటి చర్యలు చేపట్టే విషయంలో కూడా కావచ్చు. లేదు అని అంటే ఏంటి, మన యొక్క విశ్వాసమా, మన యొక్క ప్రేమ, మన యొక్క ఆధ్యాత్మిక జీవితమా, మన యొక్క జీవితమా, మన యొక్క కుటుంబ జీవితమా, ప్రతి ఒక్కటి కూడా మనకు తెలుసు. కాబట్టి బలహీనంగా ఉంది కాబట్టి యూ హ్యావ్ టు స్ట్రెంథెన్ ఇట్, నువ్వు బలపరచాలి అని యేసుక్రీస్తు ప్రభువారు సార్ది సంఘంతో చెప్తా ఉన్నారు. అదేవిధంగా 1 దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2-4 వచనాలు ఒకసారి చదువుకుందాం. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. 4వ వచనం చదువుతున్నానండి. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నారు, నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను, రావడం అయితే జరుగుతుంది, అది సత్యము. కానీ మీరు అనుకోని ఘడియలలో నేను వస్తాను. మీరు అనుకుంటూ ఉండొచ్చు, నేనంతా బాగానే ఉన్నాను, నా యొక్క జీవితము బాగానే ఉంది, నేనంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నా యొక్క జీవితం మంచిగా పటిష్టంగా ప్రతికూలంగా కాకుండా అనుకూలంగానే వెళ్తా ఉంది అని అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఎవరికైనా సరే కునుకు ఎప్పుడు వస్తుందండి? అప్రశాంతంగా, అదే ప్రశాంతత లేనప్పుడు కాదు, ప్రశాంతంగా ఉండినప్పుడు మాత్రమే కునుకు వస్తుంది. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నేను ఖచ్చితంగా, మీరు అనుకోని ఘడియలలో నేను ఖచ్చితంగా వస్తాను, మీరు మెలకు ఆత్మ కలిగి జీవించాలి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తా ఉన్నారు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద ఫిజికల్ స్లీప్, బట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ స్లీప్. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మికంగా అనేక మంది నిద్రలో ఉన్నారు. అంటే ఆత్మలో చచ్చిన వారి వలె సాధ్య సంఘం ఎలా అయితే ఉందో చచ్చిన విధముగా, అంటే మృతమైన వారుగా ఆత్మలో ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నారు అని ఇక్కడ అనేక మంది విశ్వాసులు అట్లా ఉన్నారు అని ఇక్కడ దేవుడు తెలియచేస్తా ఉన్నారండి. అయితే లెట్స్ ఎగ్జామిన్, అంటే మనం వాక్యం విన్నప్పుడు కానీ లేదంటే వాక్యము నమ్ముతూ ఉండినప్పుడు కానీ మన యొక్క విశ్వాసము ఎంత ఉంది, మన యొక్క నిరీక్షణ ఎంత ఉంది అని మనందరం కూడా మనల్ని మనము ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధముగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీకు ఏదైతే ఉపదేశము చేయబడతా ఉందో, నువ్వు ఏదైతే వింటా ఉన్నావో, నువ్వు ఏదైతే నీకు ఉపదేశం చేయబడుతుందో వాటన్నిటినీ కూడా నీవు జ్ఞాపకము చేసుకోవాలి, మారు మనసు పొందాలి. ఇంతకుముందు మనం ధ్యానం చేసిన విధముగా ఫస్ట్ రిమెంబర్ చేసుకోవాలి, తర్వాత రిపెంటెన్స్. మనము మళ్ళీ తిరిగి దేవుని దగ్గరకు చేరే ముందల మన యొక్క పరిస్థితులు ఏంటో, మన యొక్క స్థితిగతులు ఏంటో ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నారు. ఈ రోజున చాలా మంది కూడా తమ యొక్క పరిస్థితులను గురించి తమకంటూ ఒక అవగాహన లేకుండా, పట్టించుకోకుండా, అంగీకరించకుండానే ఉన్నారు. దానిని బట్టి ఏంటి అని అంటే, ఆ పరిస్థితులను బట్టి దేవుడు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యము వారి యొక్క పరిస్థితులను బట్టి దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టపూర్వకంగా జీవించలేకపోతా ఉన్నారు. సేమ్ ఎలా అంటే సాదిస్ ప్రజలు కూడా వారి యొక్క రెప్యుటేషన్ మీద బ్రతుకుతూ ఆ యొక్క ఫోర్ట్రెస్ని బట్టి, ఆ యొక్క ప్రొటెక్షన్ని బట్టి, ఆ యొక్క గోల్డ్ మైన్స్ని బట్టి ఎంతగానో అతిశయిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. కానీ మన యొక్క జీవితం ఏంటి, మన యొక్క పరిస్థితి ఏంటి, మనకు అసలు ఏది ఉపదేశము చేయబడుతుంది సంఘంలో దైవ సేవకుల ద్వారా, దానిని బట్టి మనము వినేవారముగా, మన యొక్క ఆత్మలో, మన యొక్క విశ్వాసములో ఎక్కువగా వర్ధిల్లే ప్రకారముగా మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు.
అప్పటిదాకా అంటే ఎఫెసు చూసుకున్నా, స్ముర్న చూసుకున్నా, పెర్గమా చూసుకున్నా, తదితర అంటే 4 చర్చ్ టైమ్ లైన్స్ వరకు చూసుకుంటే క్రిస్టియన్స్‌కి అంటే క్రైస్తవులకి ఎంతో పర్సిక్యూషన్స్ అంటే ఎంతో శోధనలు, శ్రమలు, ఒక ఛాలెంజెస్ అంటే సవాల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. చరిత్రలో మనము చూస్తే ఏ ఒక్క క్రైస్తవులైతే అంటే 4 సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులకు శ్రమలు తప్పలేదు, శోధనలు తప్పలేదు. కాబట్టి ఎంతో గొప్ప ఉజ్జీవాన్ని మనము చూసాము. ఎంతో గొప్ప శక్తిని, ఆత్మశక్తిని వాళ్ళు పొందుకున్నట్లుగా ఎంతో ధైర్యముతో అధికారులను జయించి క్రీస్తు రక్తముతో కడగబడి అనేక మంది హతసాక్షులు క్రీస్తు కొరకు అయినట్లుగా మనం చూసాం. కానీ ఇక్కడ సాదిస్కి వచ్చేసరికి ఎటువంటి పర్సిక్యూషన్స్ లేవు. అంటే ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఏ ఒక్క అధికారి నుంచి ఒత్తిడి లేదు, ఎటువంటి సవాళ్ళను విసురుకోవడం కానీ, ఎటువంటి ఒక శ్రమ శోధన ఏమీ లేదు. కానీ ఎటువంటి శక్తి లేదు. ఎందుకంటే కాంప్రమైజ్డ్ లైఫ్. ఎందుకంటే రోమన్స్ కావచ్చు, రోమన్ ఎంపరర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు క్రిస్టియానిటీలోకి వచ్చేసారు. కాబట్టి ఆ యొక్క ఐడియాలజీస్ను కూడా వాళ్ళు తెచ్చుకున్నారు. కాబట్టి భక్తికే పేర్లు మార్చుకున్నారు. కానీ ఆ యొక్క అలవాట్లు కావచ్చు, అటువంటి పద్ధతులు కావచ్చు, అటువంటి యొక్క ప్రవర్తన క్రియలు అన్నీ కూడా పాతవే. అయితే ఇప్పుడు యొక్క సాధ్య సంఘంలో మనం చూడగలిగినట్లయితే ఎటువంటి శక్తి కానీ, ఎటువంటి ఉజ్జీవము కానీ, ఎటువంటి విశ్వాసము కానీ లేనిదిగా. అందుకనే దేవుడు దీన్ని డెడ్ చర్చ్ అంటే మృతమైనటువంటి సంఘము అని దేవుడు పేర్కొన్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటుంది. దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నారు, అనుకోని టైంలో అంటే అనుకోని ఘడియలలో నేను వస్తాను అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తా ఉన్నారండి. అయితే యాజకులకి దేవాలయంలో 24/7 ధూపం వేయాల్సి ఉంటుంది. అయితే చాలా క్రిటికల్ టైం అంటే 5, 6 ఆ టైంకి చాలా బాగా నిద్ర వస్తూ ఉంటుంది. అయితే ఆ యొక్క యాజకులు ధూపం వేసే టైంలో కావచ్చు, పనివారు కావచ్చు, యాజకులు కావచ్చు, లేవీయులు కావచ్చు, ఆ యొక్క దేవాలయంలో ఆ యొక్క కాపలా కాయాలి. అయితే కాపలా కాసే టైంలో ఎటువంటి విధంగా అయినా సరే, ఏ ఒక్క జాములో అయినా సరే అస్సలు నిద్ర అనేది పోకూడదు. ఒకవేళ నిద్రపోతే గనక ప్రధాన యాజకుడు ఖచ్చితంగా రౌండ్స్కి వచ్చే సమయం ఆసనం అవుతుంది. ఒకవేళ గనక ఆ యొక్క ప్రధాన యాజకుడు వచ్చే సమయానికి ఈ యొక్క యాజకులలో ఎవరైనా సరే, ఎవరైతే కాపలా ఉంటున్నారో, ఎవరైతే ధూపం వేస్తూ ఉండేటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నారో పడుకుంటే గనక చాలా కఠినమైనటువంటి శిక్ష. అంటే ముందుగానే ఆయన మీద ఉన్నటువంటి ఆ యొక్క తెల్లని వస్త్రాన్ని, ఆ యొక్క తెల్లని అంగిని తొలగించిన తరువాత అందరిని పిలిచి అందరి ముందల ఆయనను కొడతము, భయంకరమైనటువంటి రీతిగా అవమానపరచటము అనేది మనం చూస్తూ ఉంటాం. ఎంతమంది అయితే ఒక వీడియో చూస్తూ ఉన్నారంటే అది యాజకులకి కదండి, అది మాకు అప్లికేబుల్ కాదు కదా అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ యాజకులైనా సరే, ఎవరైనా సరే, ఆయన ప్రతి ఒక్క బిడ్డకి, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క బిడ్డకి, ఆయన రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసకి ఆయన తెలియజేస్తూ ఉన్నారు, నేను వస్తాను, ఏ ఒక్క టైంలో కూడా వస్తానో తెలియదు. మనుష్య కుమారుడికైనను దేవదూతలకైనను ఎవ్వరికీ తెలియదు, తండ్రికి ఒక్కడికే తెలుసు. అయితే నేను వచ్చే టైంకి మీరు కునుకు తీస్తారేమో. కునుకు తీయకుండా మెలకు ఆత్మ కలిగి మేల్కొని ఆధ్యాత్మిక విషయంలో చచ్చిన వారి వలె కాకుండా, మృతమైన వారి వలె కాకుండా మెలకు కలిగి ఉండాలి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తాం. అదేవిధంగా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. మారు మనసు పొందాలి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సాదిస్కి చెప్తా ఉన్నారు. రిపెంట్ అంటే గ్రీక్ వర్డ్లో దాన్ని ఏమంటారంటే మెటనోయియా అని అంటారు. అయితే అదే విధముగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. అయితే ఈ రోజున చాలా మందికి దుఃఖం ఉంటుంది. అనేక వారు ఎదుర్కొంటున్నటువంటి వారి యొక్క పరిస్థితులను బట్టి చాలా దుఃఖపడతా ఉంటారు. దుఃఖపడిన వారు ఒకవేళ గనక యేసయ్యను తెలుసుకొని ఒకవేళ సంఘానికి వస్తే సంఘంలో ఉన్న దైవజనులు కావచ్చు, లేదంటే విశ్వాసులు కావచ్చు, వాళ్ళని ఆదరించటం, వాళ్ళకి ధైర్యంతో కూడినటువంటి మాటలు చెప్పుటను బట్టి వాళ్ళు కొంచెం ధైర్యం కలిగి మళ్ళీ వారి యొక్క గృహాలకి వెళ్తారు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న దుఃఖం మాత్రం లోకానుసారమైనటువంటి దుఃఖము కాదు, కానీ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము.
ఆ యొక్క దుఃఖము ఎలాంటి దుఃఖం అంటే దేవుడు ఖచ్చితంగా వస్తూ ఉన్నాడు. ఆయనకు రాకడ అతి సమీపంలో ఉంది. నేను లెక్క అప్పచెప్పాలి. నేను చూసిన వాటిని, నేను విన్న వాటిని, నేను మాట్లాడిన వాటిని, తలంచిన వాటిని, ఆలోచించిన వాటిని, నా యొక్క క్రియల విషయంలో ప్రతి ఒక్క విషయంలో నేను లెక్క అప్పచెప్పాలి. నా యొక్క లెక్కలో ఎటువంటి కూడా అసంపూర్ణత అనేది ఉండకూడదు అనే యొక్క దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కలిగి ప్రతి ఒక్కరూ ఆయన యొక్క సన్నిధానంలో ఆయన యొక్క పాదములను పట్టుకొని వేడుకోవాలి అని ఇక్కడ మనము చదువుతూ ఉన్నామండి. మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. అయితే ఇది ఉంటేనే, ఇది ఖచ్చితంగా ఈ యొక్క దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఉంటేనే రక్షణ మార్గంలో మనము నడిపించగలుగుతాము అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఈ యొక్క 7 సంఘాలకి మనం చూసుకుంటా ఉండినట్లయితే రివార్డ్స్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు, డ్యూటీస్ని చెప్తా ఉన్నాడు. డ్యూటీస్ వాళ్ళ యొక్క డ్యూటీస్ కావచ్చు, వాళ్ళకి చేసే ప్రతి ఒక్క పనిని బట్టి, వారి యొక్క క్రియలను బట్టి కూడా దేవుడు వారిని ఎత్తిపట్టి మాట్లాడుతూ ఉన్నారు. అంటే వారిలో ఉన్న మంచి కార్యము కావచ్చు, మేలు కార్యము, అదే విధముగా చెడు ఏంటి అనేది దానిని బట్టి మాట్లాడి తర్వాత వారికి ఒకవేళ మారు మనసు పొందితే, ఒకవేళ నువ్వు నీ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందితే నీకు ఈ యొక్క రివార్డు ఉంది. ఫర్ ఎవ్రీ టెస్ట్ దెర్ ఈస్ ఎ రివార్డ్ ఫ్రమ్ గాడ్ అని మనం ప్రతి ఒక్క బిలీవర్ కూడా మనము నమ్మవలసిన బద్దులమై ఉన్నాము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉందండి. అయితే ఇక్కడ 7 చర్చెస్కి సేమ్ జయించువారు ఇది, జయించువారు ఈ యొక్క రివార్డ్, జయించు వారికి ఈ యొక్క రివార్డ్ అని చెప్పేసి ప్రతి ఒక్క సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. కమింగ్ టు ది సార్డిస్ చర్చ్ అంటే ఈ యొక్క సార్డిస్ సంఘానికి వచ్చేసరికి జయించువారు అంటే గ్రీక్లో దీన్ని ఏమంటూ ఉంటారంటే నికావో అంటారు. విక్టర్, ఓవర్కమర్ అంటే జయించేవారు, పోరాడేటువంటి వారు. అయితే నీకు నేను ఏదైనా చెయ్యాలి అని అంటే, నీవు ఈ లోకంలో ఏం చేయాలి అని అంటే జయించేవారుగా ఉండాలి, పోరాడేవాడుగా ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు నాతో కలిసి తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో పాటు సంచరించడానికి అర్హుడివి, అర్హురాలివి, యోగ్యత ఉంటుంది, అటువంటి ధన్యత ఉంటుంది అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. అయితే ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, జయించాలి అని అంటే కదల్చబడనటువంటి లేదంటే అస్థిరము లేనటువంటి స్థిరత్వము కలిగినటువంటి విశ్వాసము కలిగి మనం ఉండాలి. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండి జయించడం అనేది. అదే విధముగా 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? విశ్వాసము అనేది ఒక విశ్వాస యొక్క హృదయంలో ఎలా కనపరచబడుతుంది అంటే మనందరికీ కూడా సుపరిచితమే. అదేంటి అనంటే వినుట వలన విశ్వాసము అనేది అధికమవుతుంది అని, విశ్వాసం అనేది వస్తుంది అని మనందరం కూడా మనకు తెలుసు. అయితే ఆ యొక్క విశ్వాసము కూడా దేవుడిచ్చిన బహుమానమే. ఆ యొక్క బహుమానాన్ని ప్రతి ఒక్క విశ్వాసి కూడా పొందుకోవాలనే ఆశ కలిగి ఉండాలి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఈ యొక్క 9 వరాలలో కూడా విశ్వాసము అనేది ఒక వరము. మనకు ఖచ్చితంగా విశ్వాసం ఉంటే గనక మనము ఖచ్చితంగా జయిస్తాము అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సాధ్య సంఘంతో చెప్తూ ఉన్నప్పుడు మనందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారండి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే మనకి అర్థమవుతూ ఉంటుంది. కానీ చాలా మంది వింటారు కానీ నమ్మరు, వింటారు కానీ దే డోంట్ యాక్సెప్ట్. అదేవిధంగా వింటారు కానీ వాళ్ళు అసలు దాన్ని తీసుకోలేకుండా ఉంటారు. ఇప్పుడు దేవుడు ఇదిగో గిఫ్ట్ అని అంటే అవసరం లేదు ప్రభువా, నా జీవితం బాగానే ఉంది, పటిష్టంగా వెళ్తా ఉంది, అనుకూలంగానే వెళ్తా ఉంది, నాకు బంగారం ఉంది, నాకు ప్రొటెక్షన్ ఉంది, నాకు ప్రతిదీ ఉంది, నాకు నీ యొక్క బహుమానం ఏమీ అవసరం లేదు అని చెప్తా ఉంటారండి. అయితే తెల్లని వస్త్రము ఇక్కడ మనకి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, సాధ్య సంఘానికి తెలియజేస్తూ తెల్లని వస్త్రాన్ని ఇస్తాను అని అంటే ఎవరైతే పోరాడతారో, ఎవరైతే విశ్వాసముతో పోరాడతారో ఖచ్చితంగా వారికి జయం అనేది ఖచ్చితంగా దేవుడు ఇస్తా అన్నాడు. ఒకటే సింపుల్ స్టెప్, అదేంటి అని అంటే విశ్వాసము ఉంటే, విశ్వాసంతో పోరాడితేనే మనకు జయం ఉంటుంది. విశ్వాసంతో మనము పోరాడలేకపోతే మనకు జయం అనేది కలగదు. అయితే ఎవరైతే విశ్వాసంతో పోరాడతారో జయించే వారికి నేను తెల్లని వస్త్రం ఇస్తాను, వాళ్ళు అది ధరించిన తరువాత అది వాళ్ళు నాతో పాటు కలిసి సంచరిస్తారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అటువంటి జయించే వారికి కూడా ఒలింపిక్స్లో కూడా ఒక వైట్ క్లాత్ వేసి నిలబడి లేదంటే
వాక్ చేపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఎప్పుడైనా సరే దేవుడు దీనికి ఇస్తున్న వాగ్దానం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, జీవ గ్రంథంలో ఒకవేళ వారి యొక్క పేరుంటే ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట దేవదూతల ఎదుట కూడా వారిని నేను ఒప్పుకుంటాను అని యేసుక్రీస్తు ప్రభువారు సాధిస్తూ చెప్తా ఉన్నారండి. ఒకవేళ గనక మీకు అటువంటి నిశ్చయత ఉందా లేదా, అటువంటి ధైర్యం ఉందా, జీవ గ్రంథంలో నా పేరు ఉందా లేదంటే లేదా, ఉండేలాగా నేను ఉంటున్నానా, నా యొక్క జీవితాన్ని నేను ఈ యొక్క లోకంలో కట్టుకుంటున్నానా, లేదంటే నాకు అసలు నా యొక్క పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా అనే యొక్క క్వశ్చన్ని మనం అందరం కూడా వేసుకుని జీవించవలసిన వారమై ఉన్నాము. ఆల్రెడీ మన యొక్క పేర్లన్నీ కూడా జీవ గ్రంథంలో ఆల్రెడీ లిఖితములైంది. అయితే మనము జయిస్తామా, మనము పోరాడతామా, మనము జయించగలుగుతామా, అసలు వస్తామా రామా అనేది మన యొక్క చేతిలో ఉందండి. ఇప్పుడు దేవుడు సెలవిస్తా ఉన్నాడు, మీ యొక్క పేరును జీవ గ్రంథంలో ఉన్నది ఎంత మాత్రమును తుడుపు పెట్టక అనే యొక్క మాటను యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. తుడుపు పెట్టకుండా ఉండేలాగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనము ఈ యొక్క లోకంలో మంచిగా పటిష్టంగా దైవికమైనటువంటి విధానంలో ఆధ్యాత్మికంగా మనము జీవింపబద్ధులమై ఉన్నాము. అయితే ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ హోటల్స్లో, అంటే పెద్ద పెద్ద హోటల్స్లో ఏదైనా గెస్టులు యొక్క నేమ్ చెక్ లిస్టులు వాళ్ళకి ఇస్తే ఎవరెవరు వస్తున్నారో అని వాళ్ళకి టిక్ మార్క్ పెడతారు. ఎవరైతే యాబ్సెన్స్లో ఉంటారో, అంటే ఎవరైతే రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారో ఏం చేస్తారు, వారి యొక్క నేమ్ కొట్టేస్తారు. సేమ్ యాజ్ అప్లికేబుల్ ఇన్ దిస్ ఆల్సో. అంటే అదే అనువాదం కూడా ఇక్కడే మనం చూస్తూ ఉంటాం. అదేంటి అని అంటే, జీవ గ్రంథంలో మన యొక్క పేరు లిఖితములైంది. ఖచ్చితంగా మనం ఆ యొక్క రాజ్యానికి వారసులుగా ఉండనట్లుగా మనము మన యొక్క క్రియలు కావచ్చు, మన యొక్క ప్రవర్తన కావచ్చు, దేవుని యొక్క దృష్టికి అనుకూలంగా ఉండేలాగా మన యొక్క పేరును తండ్రి ఎదుట దేవదూతల ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు ఒప్పుకునే విధంగా మన యొక్క జీవితంలో ఈ యొక్క లోకంలో ఉండాలండి. అదే విధంగా ఈ యొక్క సాధిస్లో మనము నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, మనకున్న బంగారంను బట్టి కాదు, మనము లేదంటే మనకున్న ఇల్లును బట్టో, లేదంటే కోటలను బట్టో, లేదంటే గృహాలను బట్టో కాదు, కానీ మనకున్న యొక్క ప్రొటెక్షన్, అంటే ఫిజికల్ ప్రొటెక్షన్ని బట్టి మనము అతిశయించడానికి వీలు అసలు లేనే లేదు. దేవుడిచ్చే దైవికమైనటువంటి సంరక్షణలో ఉంటూ, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క గొప్ప నడిపింపులో మనం ఉంటూ, కేవలము ఎన్ని ఇచ్చినా, ఏమై ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, కేవలము ప్రభువును బట్టి మాత్రమే మనము అతిశయిస్తూ మన యొక్క జీవితములను ముందుకు తీసుకుని వెళ్ళాలి. బయటకేమో ఒకలాగా, లోపల ఒకలాగా ఉండి బ్రతకడానికి వీల్లేదండి. ఎందుకంటే లోపలంతా కూడా చచ్చిన స్థితి, బయటికి ఊరిన జీవముతో ఉండినట్లుగా ఉంది ఈ యొక్క సాధ్య సంఘం. కానీ దేవుడు సెలవిస్తా ఉన్నారు, బీ వాచ్ఫుల్, కనిపెట్టుకోనుండు. నీ మీద ఏ శోధన వస్తూ ఉందో, నీ మీద ఎటువంటి శ్రమ తటస్థిస్తుందో అది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు జాగరూకుడువై ఉండాలి, మెలకు ఆత్మ కలిగి నీవు ఉండాలి. నేను నీకు ఆల్రెడీ జయించేటువంటి శక్తిని, పోరాడేటువంటి శక్తిని నేను నీకు ఇచ్చాను. విశ్వాసము అనే ఒక బహుమానాన్ని నీకు ఆల్రెడీ ఇచ్చాను. ఆ యొక్క విశ్వాసముతో నువ్వు పోరాడగలిగితే అపవాది పెట్టే ప్రతి ఒక్క శోధన మన యొక్క మనసులో, మన యొక్క మైండ్లో ఉండే ప్రతి ఒక్క శోధనను మనము విశ్వాసముతో జయించడానికి వీలు పడుతూ ఉంటుంది. అలాగే మనము క్రీస్తుతో కలిసి ఏకమై, క్రీస్తుతో ఐక్యత కలిగి, క్రీస్తుతో జీవము కలిగి మనము ఉండగలిగినట్లయితే మనకున్న ప్రతీది కూడా జీవముతో కూడినదై ఉంటుంది. అది యొక్క మన కుటుంబం కావచ్చు, మన యొక్క ఉద్యోగము కావచ్చు, మన యొక్క బిజినెస్ కావచ్చు, మన యొక్క పిల్లలు, మన యొక్క బిడ్డలు, ఎవరైనా సరే క్రీస్తుతో మనము ముఖ్యంగా జీవముతో కూడినటువంటి జీవితం కలిగి ఉంటే, ఐక్యపరచబడితే, జీవముతో మనము ఉండగలిగినట్లయితే మనకు కలిగిన సమస్తము కూడా జీవమై ఉంటుంది అనే ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని మనము తెలుసుకోవాలండి. అదే విధముగా మన యొక్క స్థితి ఏంటో మనము జ్ఞాపకము చేసుకొని, మనము పశ్చాత్తాపము కలిగి ఆయన వైపు తిరగగలిగినట్లయితే ఆయన ఖచ్చితంగా సాధిస్ అనే సంఘానికి ఒక రివార్డుని దేవుడిస్తూ ఉంటున్నారు. అదేంటి అనంటే, తెల్లని వస్త్రములు. పోరాడుతున్నారు మీరు విశ్వాసముతో ఉంటే గనక మీరు ఖచ్చితంగా పోరాడగలరు. ఆ యొక్క విశ్వాసముతో పోరాడగలిగేవారు ఖచ్చితంగా జయం నేను అనుగ్రహిస్తాను. ఆ జయించే వారికి నేను తెల్లని వస్త్రములు ఇస్తాను. నాతో పాటు కూడా ఆ యొక్క తెల్లని వస్త్రములు ధరించుకొని జయించేవారుగా ఉండి నాతో పాటు సంచరించగల సమర్థులు, అటువంటి యోగ్యత, అటువంటి ధన్యత, అటువంటి కృపను నేను మీ పట్ల విస్తరింపచేస్తాను అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారండి.
అలాగే ఎంతమంది అయితే ఈ యొక్క వీడియోని చూస్తూ ఉన్నారో సాధ్య సంఘానికి దేవుడు ఎటువంటి హెచ్చరికలు అయితే జారీ చేశారో, బీ వాచ్ఫుల్, కనిపెట్టుకొని ఉండు, జాగరూకుడువై ఉండు, బలహీనమైన వాటిని బలపరచు, మిగిలిన దానిని నీవు సంపూర్తి చేయి అని అనేక విషయములు ఒకసారి కాదు 2 సార్లు దేవుడు సాధ్య సంఘానికి తెలియపరిచారు. అదేవిధంగా ఈ రోజున ఎంతమంది అయితే ఒక వీడియో చూస్తూ ఉన్నారో మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఏది బలహీనమైనవి ఉన్నవి, ఏది మిగిలిపోయి ఉంది, ఏది మృతమైపోయి ఉందో వాటన్నిటిని కూడా కనిపెట్టాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మళ్ళీ వాటిని బలపరచాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మళ్ళీ మనము దేవునిలో ఐక్యపరచబడాలి, దేవునితో పాటు జీవమై ఉండాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి జయించాలి. ఈ యొక్క లోకంని నేను ఎలా అయితే జయించానో, నన్ను తెలుసుకున్న మీరు, నా రక్తంలో కడగబడినటువంటి మీరు కూడా జయించగలిగితేనే నా యొక్క సింహాసనం మందు మిమ్మల్ని కూర్చుండనిచ్చేదను అని యేసయ్య చెప్తా ఉన్నారు. కాబట్టి తెల్లని వస్త్రములను ఇస్తాను అనే ఒక వాగ్దానాన్ని ఇస్తా ఉన్నారండి. ఆ యొక్క జీవ గ్రంథంలో మన యొక్క పేర్లను ఎంత మాత్రమును తుడుపు పెట్టను, నా యొక్క తండ్రి ఎదుట, దేవదూతల ఎదుట మీ యొక్క పేర్లను నేను ఒప్పుకుంటాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన వాగ్దానం మేరకు ఆ యొక్క వాగ్దానము నూరంతల విధముగా మన యొక్క జీవితంలో నెరవేర్చబడులాగున, మన యొక్క ఆధ్యాత్మిక జీవితములను ఆ విధముగా కట్టుకొనులాగున దేవుడు మనందరి పట్ల తన యొక్క కృపను విస్తరింపచేయునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మీకు వందనములు, వేలాది లెక్కలేని స్తుతులు స్తోత్రములు అర్పించుకుంటున్నామయ్యా. ఇచ్చిన సమయాన్ని బట్టి, ఇచ్చిన యోగ్యతను బట్టి, ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనములు. ఇప్పటి వరకు కూడా సాధ్య సంఘాన్ని గురించి నాతో నీవు నాయన ఎంతగానో ప్రత్యేకముగా వ్యక్తిగతంగా నీవు మాట్లాడిన గొప్ప దేవా, నీకు వందనాలు అయ్యా. సాధ్య సంఘము లోపలంతా కూడా మృతమైనటువంటిది, బయట మాత్రం అవుట్వర్డ్ అపియరెన్స్ అదంతా కూడా జీవముతో కూడినటువంటిదిగా ఉంది. అదేవిధంగా దానికి ఉన్న బంగారమును బట్టి, ఆ యొక్క ప్రాంతానికి ఉన్న బంగారమును బట్టి, ప్రొటెక్షన్ బట్టి, ఫోర్ట్రెస్ని బట్టి అతిశయిస్తూ ఉంది అయ్యా. అదే విధముగా మా యొక్క ఆధ్యాత్మిక జీవితములను కూడా ఎంతమంది అయితే ఒక వీడియో చూస్తూ ఉన్నారో ఆ యొక్క బిడ్డల యొక్క ఆధ్యాత్మిక జీవితములను ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. సార్దిస్ వలె మేము మృతమైనటువంటి వారముగా నీ చేత చెప్పించుకునేలాగున కాకుండా నీతో జీవమయ్యి, నీతో ఐక్యపరచబడేలాగున మాకు దయతో సహాయము దయచేయండి. నీ యొక్క కృపను మాకు ఇవ్వండి అయ్యా. మీరే జ్ఞాపకం ఉంచుకోండి. అదే విధముగా మేము ఏదైతే ఉన్నామో, మా యొక్క పరిస్థితులు ఏదైతే ఉందో, మా యొక్క స్థితిగతులు ఏదైతే ఉందో, ప్రతి ఒక్కటి కూడా మేము జ్ఞాపకము చేసుకొని మేము దాని పశ్చాత్తాపము కలిగి నీ వైపు తిరిగే భాగ్యాన్ని దయచేయండి. అప్పుడు నీవు ఇస్తున్న వాగ్దానమునైనా మాకు తెల్లని వస్త్రములను ధరింపచేస్తానని సెలవిస్తున్నావు. మీతో పాటు సంచరించేటువంటి ఒక గొప్ప యోగ్యతను, ధన్యతను మాకు ఇస్తున్న గొప్ప దేవ, మీకు వందనములు. మమ్మల్ని బట్టి కానీ, లేదంటే మాకున్న దాన్ని బట్టి కానీ, మేమేమై ఉన్నామో దాన్ని బట్టి కానీ అతిశయించకుండా కేవలము అంతటికీ కారణభూతుడమైనటువంటి నిన్ను బట్టి మేము అతిశయించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి. అదే విధముగా నైనా ప్రభా, తెల్లని వస్త్రములు ధరింపచేస్తాను అని సెలవిస్తూ ఉన్నావు. అదే విధముగా జీవ గ్రంథంలో మా యొక్క పేర్లు ఉండేటువంటి అటువంటి గొప్ప నిశ్చయత కలిగి మేము ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని దయచేయండి. మా యొక్క పేర్లను నీవు తండ్రి ఎదుట, దేవదూతల ఎదుట ఒప్పుకుంటారని సెలవిస్తూ ఉన్నావు ప్రభా. అటువంటి గొప్ప వాగ్దానాన్ని, అటువంటి గొప్ప బహుమానాన్ని మా యొక్క జీవితంలో నూరంతలుగా విస్తరింపచేసి నీ యొక్క కృప ఫలింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్.